పరలోకమున్న నా పరిశుద్ధ తండ్రి, ఇంతవరకు కాచి భద్రపరిచి క్షేమంగా నడిపించిన మీ వందనా స్తోత్రాలు తండ్రి. తండ్రి ఈ 2 ఇయర్స్ ఆన్లైన్ కోర్సులో తండ్రి మేము అందరూ ఇలా జాయిన్ అయి ఉన్నాం తండ్రి. తండ్రి ఇప్పుడు మేము నేర్చుకునే వాక్యం తండ్రి మా మనసులో ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. అలాగే తండ్రి అది మేము 10 మంది చెప్పడానికి మాకు సహాయాన్ని జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. తండ్రి ఇంకైతే ఎవరెవరు జాయిన్ అవ్వాలో తండ్రి వాళ్ళందరి తండ్రి త్వరగా జాబుతానికి వాళ్ళకి సహాయం దయచేయండి తండ్రి. తండ్రి క్లాసు స్టార్టింగ్ చాదరు తండ్రి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తండ్రి మీ కృపలో ఉంచమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి మేము నేర్చుకున్న తండ్రి మా మనసులో ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. తండ్రి చిన్న ప్రార్థన యేసుక్రీస్తు రాజనామంలో అడుగుంటూ ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సార్థిక ఉన్నారు. అలా అన్నా ఈ రోజు మనకి వాక్యాన్ని వివరించడానికి ఆర్లోలో విశాఖపట్నం ఆర్లోలో పనిచేస్తున్నటువంటి స్వార్థ పనిచేస్తున్నటువంటి సహోదరుడు కిరణ్ కుమార్ గారు మన మధ్య ఉన్నారు. ఈ రోజు మనకి దైవ సందేశాన్ని ఆయన మనకి వినిపిస్తారు. ప్రతి ఒక్కరూ నోట్స్లు రాయగలిగే వాళ్ళు నోట్స్లు రాసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఓ పక్కన రాసుకోండి. క్లాస్ తర్వాత బ్రేక్ టైంలోనే మీరు మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే ఆయన క్లారిటీ ఇస్తారు. కిరణ్ గారు వాక్యం ప్రకటించవలసిందిగా ఆయన ఆహ్వానిస్తున్నారు. అందరికి వందనాలు. ఉన్నాను. నా వాయిస్ ఆడిబుల్ గా ఉందా? వినగలుగుతున్నారా? యా, ఓకే. థంబ్ సింబల్ చూపించారు. థ్యాంక్ యూ. కరోనా టైంలో అనుకుంటాను నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్పాను. కరోనా తర్వాత మరలా చెప్పలేదు. మీలో కొంతమంది నాకు తెలుసు, కొంతమందికి నేను తెలియకపోవచ్చు. నేను వైజాగ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో దేవుని సేవ చేస్తున్నాను లాస్ట్ 15 ఇయర్స్ నుంచి. సురేష్ తమ్ముడు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. సారీ, నేను తమ్ముడు అంటున్నాను, మీ అందరికి బ్రదర్ అవ్వచ్చు. సో తను ఈరోజు ఎట్లా అన్నా కొంచెం హెల్ప్ చేయండి అని ఈ ఆన్లైన్ క్లాస్ చెప్పమని నాకు టాస్క్ అసైన్ చేశారు. సో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, టెక్నాలజీని ఇష్టానుసారంగా వాడుతున్న రోజుల్లో మీరు ఒక మంచి పర్పస్ కోసం మీరందరూ, అంటే మనం వెళ్ళి క్లాసెస్ ఫిజికల్గా కూర్చొని నేర్చుకోలేకపోయినా వర్చువల్గా దేవుని వాక్యం నేర్చుకోవడానికి మీ సమయాన్ని, మీ టెక్నాలజీని, మీ జ్ఞానాన్ని వాడుతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సో ఏదో ప్రసంగాల్లా కాకుండా క్లాస్ రూమ్ టీచింగ్ లాగే మనం నేర్చుకుందాం. సో నేను చెప్తూ మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడుగుతాను. అర్థం కాకపోతే నాకు తెలియజేయండి. ఈరోజు నాకు ఇచ్చిన అంశం పాపం నుండి విడుదల. సో ఈ అంశాన్ని మనం కొద్దిసేపు స్టడీ చేద్దాం. 4:59 కాబట్టి ఒక 45 minutes నేను చెప్తాను. చెప్పిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆ బ్రేక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. తర్వాత మీరు ఎవరైనా ఒక పాట పాడితే అందరం విందాము. ఆ తర్వాత నెక్స్ట్ సెషన్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక 5 minutes అట్లా జస్ట్ చిన్న బ్రేక్ ఇచ్చుకుందాం. కంటిన్యూస్గా సిస్టమ్స్ దగ్గర ఉండడం కూడా కష్టమే కాబట్టి మీ కళ్ళు, తర్వాత ఈ బ్యాక్ అది కూడా అంటే మంచి సిట్టింగ్ పోస్ట్లోనే కూర్చోండి. ఒక 45 minutes తర్వాత చిన్న బ్రేక్ తీసుకుందాం. రైట్? నా మాట ఎవరికి అర్థం కాకుండా లేదు కదా. అంటే కొందరు సురేష్ చెప్పాడు, కొందరు తెలంగాణలో ఉన్నారు, కొందరు నెల్లూరు యాస ఉంది. సో తెలుగు ఒకటే కానీ కొంచెం ఈ ప్రాంతాలు మారేటప్పటికి దాని యాసలు మారిపోతూ ఉంటాయి. వైజాగ్ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. రైట్. సో పాపం నుంచి విడుదల. మీ అందరి దగ్గర నోట్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. లేకపోతే రాసుకోండి. తర్వాత ఆఖరిలో సురేష్ బ్రదర్ మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తారు. పాపం నుంచి విడుదల అనే అంశాన్ని మనం చూద్దాము. నిజానికి బైబిల్లో పాపం అనగా కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. 1 యోహాను 3:4 మీరు ఎవరైనా చదవగలరా? ఒకరు చదవండి.
గర్ల్స్ అయినా పర్వాలేదు, సిస్టర్స్ అయినా పర్వాలేదు. సార్ ఒకసారి రిఫరెన్స్ చెప్పరా? మొదటి యోహాను 3:4. సరే సార్. పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. సో డెఫినేషన్స్ ఆఫ్ సిన్ యాక్చువల్గా దానికంటే అంటే ఈ డెఫినేషన్స్ మాట్లాడుకునే ముందు సిన్ అనే మాట గ్రీకు నుంచి డెరైవ్ అయింది. హమర్తియా అనే మాటకు అర్థం, హమర్తియా అనే గ్రీక్ మాటకు అర్థం పాపము అని తెలుగులో, ఇంగ్లీష్లో సిన్ అన్నారు, తెలుగులో పాపము. దాని ఒరిజినల్ మీనింగ్ మిస్ ద మార్క్, గీత దాటుట అంటే వద్దన్న పని చేయడం, కాదన్న పని చేయడం, ఆజ్ఞను అతిక్రమించుట. ఇక్కడ మనం చదివిన మాట ఒరిజినల్గా హమర్తియా అనే మాట నుంచి డెరైవ్ అయిందండి. ఈ ఆజ్ఞాతిక్రమమే పాపం అంటే ఏది వద్దంటే అది చేయడం. బేసిక్గా మనందరికి ఒక నేచర్ ఉంటుంది, మనం ఏది వద్దంటాం అది చేస్తాం. దేవుడు ఏదేలో అన్ని రకాల ఫ్రూట్స్ ఏర్పాటు చేశాడు. అన్నీ ఉన్నాయి లేదండి? మీరు ఎవరు నాకు కనబడట్లేదు, వీడియోస్ ఆన్ చేయకూడదా మీరు? అంటే ఓకే అయితే చేయండి, మీకు ఆ కల్చర్ లేకపోతే వద్దు. అట్లీస్ట్ మీరు తల్లాడించినా నాకు తెలుస్తుంది కదా అని, అంతే. ఓకే. అన్ని రకాల ఫ్రూట్స్ ఏదైనా తోటలో దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఒక్క పండుని తినొద్దు అన్నాడు, లేదా ఒకవేళ 2 జీవవృక్ష ఫలం అని అనుకుంటే మంచి చెడ్డలు జీవవృక్ష ఫలం గురించి వాళ్ళకి ఏమి నిజానికి ఆజ్ఞ ఇవ్వలేదు. మంచి చెడ్డలు తెలియనిచ్చే ఫలాన్ని తినొద్దు అన్నాడు. మనిషి స్వభావం ఎలా ఉంటుందంటే అక్కడ యాపిల్ ఉంటుంది, లేకపోతే బనానా ఉంటుంది, ఇంకొకటి మరొకటి. ఈ భూమి మీద ఉండే ఫలాల్లో చాలా ఫలాలు ఏదైనా ఉన్నాయి, అవన్నీ తిని తృప్తి పొందొచ్చు, కానీ ఏది వద్దన్నాడో అదే చేస్తాం. అంటే మనిషి స్వభావం ఎలా ఉంది అని అంటే వద్దన్నదే చేయబుద్దేస్తుంది. ఇప్పుడు మమ్మీ ఏదైనా మనకు చెప్పింది అనుకోండి, అమ్మ వెళ్ళిపోతూ బయటికి అరే ఏదైనా తిని, కానీ వంటగదిలో సెకండ్ షెల్ఫ్లో డబ్బా మాత్రం ఓపెన్ చేయొద్దని అన్నది అనుకో, మనం ఏం చేస్తామంటే వంటగదిలోకి వెళ్ళి సెకండ్ షెల్ఫ్లోకి వెళ్ళి ఆ డబ్బాయే ఓపెన్ చేస్తాం. మన నేచర్ అలాంటిది. సో పాత కథల్లో కూడా అంతే. ఏ గదైనా వాడుకోండి, ఇలా పెద్ద ట్రిప్కో దేనికో వెళ్తారు, ఏ గదైనా వాడుకోండి, ఆ పైన ఉన్న 3వ అంతస్తులో ఉన్న గది వాడొద్దు అని అంటే ఆ గది తాళాలే తెరుస్తారు. అది మనిషి నేచర్. అలాగా పాపానికి ఒక డెఫినేషన్ ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించుట. ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపం ప్రవేశిస్తుంది. అది జరిగింది ఆది కాండం నుంచి, లేకపోతే ఆదాము నుంచి నేటి వరకు ఆజ్ఞాతిక్రమణ జరుగుతూనే ఉంది. 2వ నిర్వచనం. సో సెకండ్ డెఫినేషన్ ఆఫ్ సిన్, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇది మరొకరు చదవండి. మొదటి యోహాను 5:17. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని. అక్కడ ఒక మాట ఏమన్నాడంటే సకల దుర్నీతి పాపము. సకల దుర్నీతి అంటే సమస్తమైన చెడ్డ పాపం. దేవుని నీతి కాంది పాపం. నీతి అంటే దేవుడు చెప్పింది చేయడం, దుర్నీతి అంటే దేవుడు చెప్పింది కాకుండా మనం అనుకునేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనిపించదు, మంచే చేసాం అనుకుంటాం. పౌలు కాదు, పాత నిబంధనలో సౌలు అనే మహారాజు ఉన్నాడు, ఇశ్రాయేల్ మొట్టమొదటి రాజు. దేవుని కోసమే కొన్ని పశువులు తీసుకొని వచ్చాడు. యుద్ధంలో అమాలేకీల యుద్ధంలో దేవుడు ఏం చెప్పాడంటే, అమాలేకీలతో యుద్ధం చేయండి, వారిని శపిస్తున్నాను, వారి దగ్గర నుంచి మీరు ఏమి తీసుకొని రావద్దు అన్నాడు. నీ కోసమే తెచ్చానని కొన్ని పశువులు తెచ్చాడు. దేవుడికి అది ఇష్టం లేదు, దేవుడు చెప్పింది చేయడమే. ఒకసారి దావీదు కూడా మందసాన్ని పంపించే విషయంలో, మందసం ఐడియా ఉందా మీలో? అందరికీ ఐడియా ఉందని అనుకుంటున్నాను. అంటే ఇశ్రాయేలీలు ట్రావెలింగ్లో టెబర్నికల్ అన్నాడు, సాక్ష్యపు గుడారంలో మందసం అని ఉంటుంది. ఒక పెద్ద పెట్టు ఉండి ఆ పెట్టిలో కొన్ని పాత్రలు ఉంటాయి. అది మోసేటప్పుడు
దానికి ఈ పల్లకి మోస్తారు చూడండి, ఆ టైప్లో కిందన కర్రలు ఉంటాయి, అవి అవి మొయ్యాలి చేత్తో. దావీదు ఏం చేశాడంటే అత్యుత్సాహంతో మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఓ పెద్ద బండి కట్టి దానికి బాగా డెకరేషన్ చేసి కొత్త ఎడ్లు తెచ్చాడు. మళ్ళీ పాతవి కాదు, అంటే కొత్త ఎడ్లు, పొలం దున్నిలు కాకుండా మంచి కొత్త ఎడ్లు తెచ్చి వాటికి కట్టి వైభవంగా తీసుకెళ్ళాడు. కానీ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. అది మొయ్యాల్సిందే, బండిలో పంపించాల్సింది కాదు. అలాగూ మన ఉత్సాహంతో ఏదైనా చేస్తే, మన చిత్తంతో ఏమైనా చేస్తే అది దేవుని నీతి అవదు. సకల దుర్నీతి పాపం కింద దేవుడు లెక్కేశాడు. సో 2 చదివాం ఇప్పటికి. 1 ఆజ్ఞాతిక్రమం పాపము, 2 సకల దుర్నీతి పాపం. తర్వాత యాకోబు పత్రిక 4:17. యాకోబు పత్రిక 4:17 ఎవరైనా వేరే వాళ్ళు చదువుతారు? థర్డ్ పర్సన్. కాబట్టి మేలైనది చేయు నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయనెరిగియు అంటే మనకి ఏదైనా అది మంచి అని తెలిసి అది మనం చేయగలిగి ఉండి దాని నుంచి ఎస్కేప్ అయిపోతే, మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును అన్నాడు. అంటే పాపానికి బైబిల్లో ఇచ్చిన మరొక డెఫినేషన్ ఏంటంటే, అది నువ్వు చేయగలిగే మంచే, కానీ నువ్వు చేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే పాపం. ఫర్ ఎగ్జాంపుల్, మన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు చూసే బాధ్యత మనకుంది. వాళ్ళు వృద్ధాప్యంకి వచ్చేటప్పుడు, చిన్నప్పుడు మనం వాళ్ళు చూస్తారు, పెద్ద అయిన తర్వాత మనం వాళ్ళని చూస్తాం తిరిగి. ఈ మధ్య తల్లిదండ్రులు చూడలేకపోతున్నామని వాళ్ళని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడుతున్నారు. యేసు ప్రభు బ్రతుకున్న కాలంలో కూడా 15వ అధ్యాయం మత్తయి సువార్తలో ఈ మాట చెప్పాడు. వాళ్ళలో కొంతమంది తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అవసరమైంది, వాళ్ళకి ఉపయోగపడేది ఏదైనా ఇవ్వాల్సి ఉంటే అది దేవార్పితం అని కానుకలు వేసేసేవారంట. అంటే దేవునికి ఇవ్వాల్సిన కానుక వేరు, అమ్మ నాన్నలు చూడాల్సిన మనీ వేరు. వీళ్ళు ఏం చేసేవారంటే వారికి అది బాధ్యతగా ఫీల్ అవ్వకుండా, తల్లిదండ్రులు చూడకుండా, వాళ్ళు మేలేంటి మంచి ఏంటి అమ్మా నాన్నని తిరిగి ప్రత్యుపకారం చేయడం. కానీ మేలైంది చేయనెరిగి అలాగ చేయకపోతే వాళ్ళకి పాపం. అంటే దీనికి సంబంధించి ఏది మంచి అయినా సరే, నీ శత్రువు వాడికి నాకు పడదు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు కదా, ఆఫీస్లో ఉంటారు, స్కూల్లో అదే కాలేజీలో ఉంటారు, మన ఇంటి పక్కన ఉంటారు, ఎవరైనా మనల్ని ఇష్టపడని వారు ఉంటారు. వాళ్ళకి ఏదైనా నష్టం కలిగింది, వాళ్ళ పిల్లడు తప్పిపడిపోయాడు అనుకోండి, లేకపోతే ఏదో సంథింగ్ వాళ్ళకి ఏదో నష్టం కలిగింది, వారి వస్తువు ఏదో పోయింది, వాళ్ళకి ఏదో ఇబ్బంది కలిగింది, వాడికి ఇలాగే జరగాలి అని అనుకుంటాం మనం. అట్లా కాదు. ఆయనకి ఏదైనా మేలు చేసే పరిస్థితి వచ్చినప్పుడు మేలైంది చేయనెరిగి చేయకుండా మనం తప్పించుకుంటే అది పాపం అన్నాడు. ద 4th డెఫినేషన్, రోమాపత్రిక 14:23. రోమాపత్రిక 14. ఏమైనా డౌట్స్ ఉంటే రాసుకోండి, నేను క్వశ్చన్ అవర్ అడుగుతాను లాస్ట్లో, అప్పుడు నన్ను క్వశ్చన్ చేయండి. రోమాపత్రిక 14:23. విశ్వాస మూలం కానిది ఏదో అది పాపము. అంటే విశ్వాస మూలం కానిది ఏదో పాపం అంటే ఇది అవునా కాదా అనే డౌట్. నువ్వు చేసే పని న్యాయమైందని నువ్వు నమ్మాలి. దోషారోపణ మనసుతో అంటే అవునా కాదా అని తీసుకుంటే అది పాపం అన్నాడు. ఏదైనా తినే విషయంలో కానీ, ఏదైనా చేసే విషయంలో కానీ నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. నువ్వు విశ్వాసివి, నువ్వు క్రీస్తు సంబంధివి, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు ఇలా చేయకూడదు కదా అని నీ మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు మనం దాని మాట వినకుండా పర్వాలేదులే అని చేస్తాం కదా, అది విశ్వాస మూలమైంది కాదు. అలా దోషారోపణ మనసుతో చేసేది ఏదైనా పాపం అన్నాడు. ఇవి బైబిల్లో డెఫినేషన్స్. అయితే ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆల్, ఏవో ఇలాంటి డెఫినేషన్స్ అని కాకుండా సింపుల్గా పాపం అంటే మీరు ఎవరైనా చెప్పగలరా? మీరు అన్మ్యూట్ చేసి పాపం అంటే నేను చెప్పిన బైబిల్లో ఉన్న డెఫినేషన్స్ కాకుండా దీన్ని పాపం అనొచ్చు,
లేకపోతే బ్రదర్ దీని పాపం అనొచ్చు అని ఏదైనా చెప్పండి నాకు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. అదే ఇలాంటి అవే నేను అట్లా బైబిల్ వెర్సెస్ కాకుండా ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పింది కరెక్టే సిస్టర్. సింపుల్ గా చెప్పండి. అంటే మనకి ఏమైపోయిందంటే చేయగలిగి చేయకపోవడం పాపం సార్. ఓకే, మీరు చెప్పింది ఇప్పుడు ఆ సిస్టర్ చెప్పింది కరెక్టే. ఇంకా సింపుల్ గా చెప్పండి, పలానాది పాపం అని. అబద్ధం ఆడడం పాపం. థ్యాంక్స్ తల్లి. ఎవరు? గ్లోరీ. థ్యాంక్ యూ. అంతే. అంటే మనకి పాపం అంటే కూడా అర్థం కాలేదండి ఈరోజు. ఏవో ఈ డెఫినేషన్లు పట్టుకొని నాలంటాడు ఆజ్ఞాతిక్రమణ పాపం, సకల దుర్నీతి పాపం, లేకపోతే విశ్వాసమూలం, ఏవో ఈ డెఫినేషన్స్ చెప్తున్నాం కానీ మనం సింపుల్గా మాట్లాడుకుంటే మనం అబద్ధం ఆడటం పాపం. థ్యాంక్స్. అది సింపుల్. కానీ మీరే చెప్పండి, ఎన్నిసార్లు లైఫ్లో అబద్ధం దొరుకుతుంది? సో మనం పాపం చేస్తున్నాం అనే ఆ పెయిన్ కూడా మనం తెలియకుండా అయిపోయామండి. కారణం ఏంటంటే డెఫినేషన్సే పాపం అనుకున్నాం తప్ప దొంగతనం పాపం, మోసం చేయడం పాపం, ద్వేషించడం పాపం, విగ్రహారాధన పాపం, లంచం తీసుకోవడం పాపం, ఆఖరికి జగడం ఆడడం పాపం, ఫ్రెండ్స్తో వ్యసనాలు కలిగి ఉండడం పాపం. అంటే మనం వ్యసన పరులంగా ఉండం కానీ అంటే మనం అని మిమ్మల్ని అందరినీ కలుపుతున్నాను అనుకోవద్దు. నార్మల్ డేస్లో నేను చూసిన మీరు అందరూ అంటే నాకు అనిపించింది మీ వాయిస్ని బట్టి అందరూ కొంచెం స్టూడెంట్స్ లాగే ఉన్నారు, అందువల్ల చెప్తున్నాను. సో ఎప్పుడైనా ఒకసారి అది ఎంజాయ్మెంట్ కోసం చేస్తే తప్పేం కాదు అనే దాంట్లో ఐఎమ్ నాట్ ఎ డ్రంకర్డ్, బట్ అఫీషియల్లీ ఒకసారి తాగితే తప్పేం కాదు. ఐఎమ్ నాట్ ఎ స్మోకర్, ఐఎమ్ నాట్ ఎ చైన్ స్మోకర్, కానీ ఎప్పుడైనా సరదా కోసం చేస్తే తప్పు కాదు అనే దానిలో మనలో చాలామంది ఇది పాపం కాదనుకుంటున్నారు. అవిధేయత పాపం, విపరీతమైన అలంకరణ పాపం. అలంకరణ పాపం అనే సంగతి కూడా మనం విపరీతమైన అలంకరణ ఎక్కువైపోవడం పాపం. సో అంటే మనం గమనించలేని సంగతులు ఏంటంటే మన చుట్టూ ఉన్నాయి, మన లైఫ్లో జరుగుతున్నాయి. డెఫినేషన్స్ అడుగుతున్నప్పుడు పలానాది పాపం అని మనం చెప్తున్నాం కానీ రియల్ టైంలో మనందరం వాటితో ట్రావెల్ చేస్తున్నామని. మీరు ఎవరైనా ఇంటర్వ్యూకి రెజ్యూమ్ సబ్మిట్ చేసిన ఉంటారు. ఆ రెజ్యూమ్లో మనం చాలామంది, అంటే నేను ఒక కార్పొరేట్ ఆఫీస్లో 14 years నేను మేనేజర్గా పనిచేశాను. సో ఐ హావ్ రిసీవ్డ్ లాట్ ఆఫ్ రెజ్యూమ్స్. వాళ్ళు ఏవేవో లేనివి క్వాలిఫికేషన్స్ యాడ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అబద్ధం చెప్పేసి మనం కంపెనీలోకి ఎంటర్ అయిపోవాలనే ఆలోచనతో మనం బ్రతుకుతున్నాం. బైబిల్ చదివినంతసేపు ఈ 2 hours లేకపోతే మార్నింగ్ వర్షిప్కి అటెండ్ అయి ఉంటారు మీరు అందరూ. మార్నింగ్ వర్షిప్ 2 hours లేకపోతే బైబిల్ స్టడీ చేస్తున్న ఈ 2 hours కాదండి మనం నిజాయితీగా మాత్రం ఉండడం. మన లైఫ్ అంతా, మన మిగిలిన లైఫ్ అంతా మనం బ్రతికే విశ్వాస జీవితం. సో ఊరుకూరికినే కొంతమంది ఊరుకూరికినే అబద్ధాలు ఆడుతున్నారు. ఎక్కడికి వెళ్ళావు అంటే ఇది ఎక్కడే ఉన్నాను అంటాడు, ఇక్కడ లేడు, చాలా దూరం ఉన్నాడు. హీ స్టార్టెడ్ వెరీ లేట్, ఇంకా 10 kilometers దూరంలో ఉన్నాడు, కానీ అని ఇక్కడే ఉన్నాను, ఇప్పుడే వచ్చేస్తున్నాను బ్రదర్ అంటాడు. అన్నా నేను లేట్గా స్టార్ట్ అయ్యాను, కొంచెం లేట్ అవుతుంది అని చెప్పకుండా ఇక్కడే ఉన్నాను అంటాడు. మీరు చాలామంది మీ ఏజ్ ఎంత అని అడిగితే కరెక్ట్గా చెప్తున్నారా, తగ్గించి చెప్తున్నారా? నాకేం ఆన్సర్ చెయ్యొద్దు. ఆడపిల్లలు ఎస్పెషల్లీ ఒకవేళ ఎక్కువ ఏజ్ చెప్తే ఏమనుకుంటారో, నాకన్నా అతను పెద్ద అనేసుకుంటారేమో అని 32 అంటే 30 చెప్పడం, 36 అంటే 34 అని చెప్పడం. సో ఇవన్నీ కూడా అంటే మనకు తెలియకుండా మన లైఫ్లో చిన్నవే. మనం కొనుక్కున్న డ్రెస్ ఏదైనా ఒక 1000 rupees డ్రెస్ అనుకోండి, 1000 అంటే మరీ తక్కువ అనుకుంటాడేమో అని 1500 అని చెప్తున్నారు. అక్కర్లే, మన వయసు తగ్గించుకోవాలని అవసరం లేదు. నువ్వు ఎప్పుడు పుట్టావో అప్పుడే పుట్టావు, ఎప్పుడు చేస్తావో అప్పుడే చేస్తావు, అంతేనా? సో మనం దీనికి కలుపుకొని యాడ్ చేసుకొని చిన్న ఆటలకి. సో అలాగ మనం చూసుకుంటే ద్వేషం, అసూయ, కలహాలు ఇవన్నీ కూడా పాపే. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మీలో
బాప్తిజం తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అందరూ బాప్తిజం పొందిన వాళ్ళు. ఓకే, ఆన్సర్ చేయొద్దు. తీసుకున్న వాళ్ళం సార్. చెప్పండి రాజు. రాజు మీరు మాట్లాడారు. అవును సార్, తీసుకున్నాం సార్. తీసుకున్నారు. ఓకే, గుడ్. అయితే బయట అసలు ఒక పాపం మనలో ఎలా ఎంటర్ అవుతుంది అనే క్వశ్చన్ ఉందండి. పాపం మనలో ఎలా ఎంటర్ అవుతుంది అనే క్వశ్చన్ ఉంది. మీలో ఎవరికైనా పాపం ఎలా ఎంటర్ అవుతుందో, ఎప్పటి నుంచి పాపులు అవుతున్నారో దాని గురించి ఏమైనా అవగాహన ఉందా? అంటే ఈ మధ్య చాలా పుట్టినప్పటి నుంచి జన్మతా పాపం ఉంది, ఆ మాటలు మనం కూడా ఏ జన్మలో ఏ తప్పు చేశానో అనే మాటలు కొంతమంది మాట్లాడుతున్నారు. లేకపోతే తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి పిల్లలు పాపులుగా పుడతారని అలాంటి భావన చాలా మందికి ఉంది, పుట్టుకతో పాపం ఉంది అని. అందుకోసమని యేసు ప్రభు జన్మకి మిగిలిన మానవుల జన్మకి కొంత తేడా ఉంది కదా. యేసు ప్రభు పుట్టేటప్పుడు యాక్చువల్గా ఒక మేలు ఫీమేల్ కలయిక వల్ల పిల్లలు పుడతారు. యేసు ప్రభు జీవితంలో ఒక్క మరియా గర్భం ధరించింది యోసేపుతో సంబంధం లేకుండా, పెళ్ళికి వివాహం కాకముందే. అందుకోసం ప్రపంచం అంతా ఏమంటున్నారంటే ఇప్పుడు యేసు ప్రభు ప్రత్యేకంగా పుట్టాడు కాబట్టి స్త్రీ యందు పుట్టాడు. ఆయన అందరూ స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుడితే ఆయన ఒక్క స్త్రీ యందు పుట్టి అనే మాట, లేకపోతే స్త్రీ గర్భాన్ని పుట్టిన మాట ఆయన ఒక్కడికే వాడారు, స్త్రీ సంతానం అనే మాట. యేసు ప్రభు జన్మ ప్రత్యేకమైంది కాబట్టి ఆయనలో పాపం లేదని, శరీరాన్ని తల్లిదండ్రుల కలయిక ద్వారా పుట్టిన ప్రతి మానవుడిలోని పాపం ఉంటుందనే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇప్పుడు బయట హల్చల్ చేస్తుంది. దానివల్ల యేసు ప్రభు పాపం లేడు అని మిగిలిన అందరూ పాపంతో ఉన్నోళ్ళు అని. యాక్చువల్గా శరీరంతో ఉన్నందువలన మనకు పాపం వచ్చిందా, పాపం చేస్తే పాపం కలుగుద్దా ఒక వ్యక్తికి? మీలో ఎవరికి పాపం చేస్తేనే థ్యాంక్స్ అమ్మా. పుట్టుకతో పాపం ఉందని దయచేసి ఎవరు దాన్ని నమ్మొద్దు. జన్మతా పాపం ఉంటుంది అనే మాట పుట్టినప్పటి నుంచి. అయితే నాతో పాటు నేను MBA చదువుకున్నాను, నాతో పాటు నా క్లాస్మేట్ ఉన్నాడు. ఈ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల జరిగిన సందర్భం, అంటే వచ్చిన నష్టం ఏంటో చెప్తాను మీకు. ఫస్ట్, పుట్టుకతో పాపం ఉంటుంది నేను నమ్మడం వల్ల ప్రతి మానవుడు పాపంతోనే పుడతాడని నమ్మి, నా ఫ్రెండ్ RCM బ్యాక్గ్రౌండ్, నాకు తనకి ఒక వారం రోజులు, తనకి వివాహం అయింది, నాకు వివాహం అయింది. నాకంటే ఒక వారం రోజుల ముందు మా పాప పెద్దది, ఒక వారం రోజులు. కరెక్ట్గా 8th డేనో 7th డేనో పుట్టిన 7 రోజులకి తను బాప్తిసం ఇచ్చారు వాళ్ళు. RCMలో చిన్నపిల్లలకు కూడా బాప్తిసం ఇస్తారు. చిన్నపిల్లలు ముంచేవనుకో మళ్ళా ఆ నీళ్ళు తాగేసి వాళ్ళకి ఏదైనా అయిందంటే రిస్క్ అని వాళ్ళు ఏం చేశారంటే, పుట్టుకతో మనిషి పాపిగా పుడతారని కొన్ని నీళ్ళు తీసుకెళ్ళి నెత్తి మీద అట్లా జల్లుతారు. ఇలా జల్లి నీళ్లు నెత్తి మీద జల్లి చిలకరింపు, దాన్ని బాప్తిసం అన్నారు. ఈ చిలకరింపు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రతి మానవుడు పాపిగా పుడతాడు అనే కాన్సెప్ట్ నుంచి చిలకరింపు వచ్చిందండి. పుట్టిన పిల్లల్ని తీసుకెళ్ళి ముంచేస్తే సమస్య కాబట్టి అంత రిస్క్ చేయొద్దులే, మళ్ళీ తేడా ఏదైనా అయితే వాళ్ళ పేరెంట్స్ నుంచి మనకి ఇష్యూ వస్తుందని చెప్పి ఒక మగ్గులో వాటర్ తీసుకొచ్చి శుద్ధ జలం అని చెప్పి వాళ్ళ నెత్తి మీద జల్లి హీఈస్ బాప్టైజ్డ్ ఆర్ షీఈస్ బాప్టైజ్డ్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తున్నారు. సో అలాగంటే ఒక పాపం అనేది పుట్టుకతో ఉంటుంది అని నమ్మడం వల్ల వచ్చిన ఒక చెడ్డ సిద్ధాంతమే ఈ చిలకరింపు. అందుకు దేవుని లేఖనాలు మనం తప్పుగా అర్థం చేసుకుంటే ఎన్నో రకరకాల సిద్ధాంతాలు, డాక్ట్రిన్ అనేది పాడైపోయి డిఫరెంట్ వాదాలు, వేరు వాదాలు వచ్చి బైబిల్ని కలిపి చెరిపేశారు. అందుకు ఒక్కసారి మనం గమనిస్తే
పుట్టుకతో పాపం ఉందా, లేకపోతే మనిషి పాపం చేస్తే వస్తాదా అనే లేఖనాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఇప్పటిదాకా మామూలుగా నేను చెప్పిన విషయాలు చూశారు. దేవుడు మనుషుల్ని ఎలా పుట్టిస్తున్నాడని ఆదికాండం 1:26. ఆదికాండం 1:26 ఎవరైనా చదవండి. దేవుడు మన స్వరూపమును మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు మన పోలిక అంటే తన పోలికలో తన స్వరూపంలో మనిషిని చేశాడు. సో తన పోలికలో తన స్వరూపంలో చేసిన మనిషిలో దేవుడు పాపిగా ఎందుకు పుట్టిస్తాడు? అసలు చెడ్డది దేవుడి నుంచి ఏది రాదండి. దేవుడి నుంచి వచ్చే ప్రతీది శ్రేష్టమైనదే ఉంటది. యాకోబు పత్రిక 1:17. యాకోబు పత్రిక 1:17. శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. అంటే దేవుడి నుంచి వచ్చే ప్రతిదీ శ్రేష్టమైనది, సంపూర్ణమైనదే ఉంటది. అంతే తప్ప ఈవిల్ థింగ్స్, చెడు ఆయన దగ్గర అసలు ఉండదండి. ఆయనకి చెడుకి సంబంధం లేదు అనే మాట. పాపము తూర్పు అయితే ఆయన పడమట. ఆయన దగ్గర చెడు ఉండదు. ఆయన ఆరాలో అసలు చెడు అనేది ఉండదు, పాపం అనేది ఉండదు. కాబట్టి పాపంగా దేవుడు అంటే ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు కిల్ యువర్ టైం. ఒకవేళ మీరు తర్వాత రాసుకుంటారంటే ఇప్పుడు చదవద్దు. 127 కీర్తన 3వ వచనంలో కూడా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. దేవుని బహుమానం చెడ్డదవదు. ఇంకా మీకు మంచి వచనం ఏంటంటే 18వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం. ఇది చదవండి. మత్తయి సువార్త 18:3. మీరు మార్పు నంది బిడ్డ వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. థ్యాంక్ యూ శ్రావణ్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ కొంతమందిని చూసి మీరు మారి చిన్నపిల్లల్లాగా అయితే తప్ప, అంటే ఒక పెద్దోడు చిన్నోడు అయిపోడు, ఆకృతిలో చిన్నోడు అవడు, బుద్ధిలో అంటే మనస్తత్వంలో, మనసు విషయంలో. ఇప్పుడు మనకి నన్ను ఏదైనా ఒక మాట అన్నారనుకో, ఈ గ్రూప్లో మీ పేర్లన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఈ వీడియో అంతా రికార్డింగ్లో ఉంటుంది. అప్పుడు సురేష్ కంప్లైంట్ చేస్తాను, ఇదిగో పలానా ఆయన ఒక మాట అన్నాడని. నాకు ఎప్పటికే కోపం ఉంటుంది. కానీ చిన్నపిల్లలు చూడండి, అట్లా దెబ్బలాడుకుంటారు. కాసేపటికి మళ్ళా వాళ్ళే కలిసిపోయి ఆడుకుంటారు. రేపు పొద్దున మళ్ళీ వాడు నిన్న ఇది తిట్టాడు కదా అని కోపమే ఉండదు. సో మీరు చిన్నపిల్లల వారైతే తప్ప దేవుని రాజ్యంలో వారసులు కారు అని అన్నాడు. అంటే దేవుని రాజ్యం చిన్నపిల్లలాంటి స్వభావం కలిగే వారిది తప్ప పాపం చేసే వాళ్ళది కాదు అని. అంటే చిన్నపిల్లల్లో పాపం లేదు అని చెప్పడానికి అక్కడ ఒక వచనం మనకుంది. వీటన్నిటిని బట్టి మనం ఆలోచిస్తే చిన్నపిల్లల్లో పాపం లేదని. యాక్చువల్గా చాలా వచనాలు డైరెక్ట్గానే తల్లిదండ్రుల పాపం పిల్లలకి రాదని అనే మాటలు డైరెక్ట్గా ఉన్నాయి. అయితే మీలో ఎంతమంది అంటే ఒక 2 వచనాలు ఉన్నాయి. ఈ వచనాలు ఎంతమంది కరెక్ట్గా చదివి అర్థం చేసుకుంటారో నాకు చెప్పండి. బైబిల్లో కన్ఫ్యూజ్ చేసే 2 వచనాలు ఉన్నాయి. ఎవరైనా నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇక చిన్నపిల్లల్లో పాపం లేదని బైబిల్ చెప్తుంది. తల్లిదండ్రుల దోషం పిల్లలకు రాదని బైబిల్ చెప్తుంది. అట్ ద సేమ్ టైం మనల్ని కన్ఫ్యూజ్ చేసే 2 వచనాలు ఉన్నాయి. 20వ అధ్యాయం నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకున్న వారిని 1000 తరముల వరకు కరుణించి వాడినై ఉన్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఏమన్నాడంటే
మీలో ఎవరైనా దోషం చేస్తే, పాపం చేస్తే 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పిస్తాను అనే మాట వాడబడిందండి. ఇది రాంగ్‌గా తీసుకున్న మీనింగ్. ఇది చిన్న పిల్లల్లో కూడా ఇదిగో తల్లిదండ్రులు పాపం చేస్తే ఆ పాపం పిల్లలకు అంటుకుంటారు కాబట్టి పిల్లలు పాపులుగా పుడతారు అని నమ్మి చిన్న పిల్లల్లో కూడా పాపం ఉందని డెవలప్ చేసిన వచనం ఇదొకటి. అంటే తప్పుగా అర్థం చేసుకోబడింది. దీని మీనింగ్ ఎవరికైనా తెలుసా మీలో? దోషములు పాపములు రెండు వేరు వేరు చెప్పండి. అండి. దోషములు పాపములు రెండు ఆ. వేరు వేరు. దోషం, పాపం అంటే అంతే. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ యాక్చువల్లీ. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసాం అనుకో, మీరు తప్పు చేశారనుకో, మీరొక్కరే అవమానపడతారా? మీ అమ్మ, నాన్న, ఫ్యామిలీ అందరూ అవమానపడతారా? అంటే ఆ తప్పు బయటకొచ్చింది. చర్చ్‌లోనో, సమాజంలోనో, మీ వీధిలోనో పలానా అబ్బాయి తప్పు చేశాడు అని అన్నప్పుడు మీ దో మీ దో ప్రకాశం గారు ఇది డిస్టర్బెన్స్ ఎక్కువొస్తుంది. థాంక్ యూ. మనం చేసే తప్పు మనం చేసిన తప్పును బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ తాగుబోతు తండ్రి ఉన్నాడండి. ఆయన తాగేసి రోడ్డు మీద పడిపోయాడు. భార్యకి అవమానం. వీళ్ళాయన ఎప్పుడు పడితే అప్పుడు తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతారు అంటారండి. జోకేస్తారు ఆమె మీద. ఆ పిల్లలు అవమానపడతారు. సో, కుమారుడు తప్పు చేశాడనుకోండి ఒక్క వ్యక్తితో పోదు. అంటే నేను చాలా ఫ్యామిలీస్ చూసాను. ఎవరైనా పిల్లలు తప్పు చేస్తే వాడి తప్పు వల్ల వాళ్ళు తలదించుకుంటారు. తల్లి తలదించుకుంటది. అక్క గాని, చెల్లి గాని ఉంటే ఆమె తలదించుకుంటది. సో, ఎవరైనా మేలు చేస్తే ఏదైనా ఘనత సాధించారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మంచి అథ్లెటిక్స్‌లో గాని, పోటీల్లో గాని, మీలో ఎవరైనా సరే ఏదైనా మెడల్ సాధించిన, మంచి ర్యాంక్ వచ్చిన ఈ మధ్య ఎవరో మన ఇండియాకి హైదరాబాద్ అబ్బాయి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్. వాళ్ళ పేరుని చాలా గర్వంగా చెప్పుకున్నారండి. పేరు మర్చిపోయాను నేను. తెలుగు అబ్బాయే క్రికెటర్ అండి. ఇంటర్నేషనల్ క్రికెటర్. తిలక్ వర్మ. థాంక్ యూ. తిలక్ వర్మ వాళ్ళ పేరెంట్స్ ఇంటర్వ్యూ రీసెంట్‌గా నేను చూసాను. వాళ్ళ మదర్ చాలా ఆనందపడిపోతున్నారు. సో, ఒక గొప్ప పని చేసినప్పుడు ఆవిడ ఆడలేదు క్రికెట్ మళ్ళా. అది అతనికే చెందుద్ది. కానీ దాని యొక్క ప్రభావం ఎలా అయితే వాళ్ళు ఘనతకి అనుభవిస్తారో, అట్ ద సేమ్ టైమ్ తప్పు చేసినప్పుడు దాని దోష భారాన్ని కూడా అనుభవిస్తారండి. సో, ఇక్కడ చెప్పబడింది ఇందాక సహోదరుడు చెప్పాడు పాపం వేరు, దోషం వేరు అని. సో, పాపం ఒకరు చేస్తే ఆ పాపం యొక్క ఫలితం, పాప భారం లేకపోతే దోష భారం, దోషము, పాపం అనేవి పర్యాయ పదాలే. అంటే వేరు వేరని కాదు దాని ఉద్దేశ్యం. పాపం చేసిన వాడిని ఇప్పుడు ఎవడు తాగి అపకీర్తి తెచ్చాడో ఇంటికి, లేకపోతే ఎవరైనా దాన్ని తప్పు చేశారో ఆ తప్పు చేసిన వ్యక్తినే దేవుడు తీర్పులో అడుగుతాడు తప్ప, భర్త తప్పు చేసినందుకు భార్యను నిలదీయడు. కానీ భర్త తప్పు చేస్తే నాకు ఒక ఫ్యామిలీ తెలుసు. అతను అంటే ఇంకిప్పుడు ఎవరి మీద మాట్లాడలేండి. మంచి క్యారెక్టర్ లేదు భర్తకి. చాలా గొడవలు తీసుకొస్తాడు. అప్పుడు అతన్ని బట్టి ఆ కుటుంబం అంతా తలదించుకుంటదండి. అది భరించాల్సిందే. అది తప్పదు. అలాగూ 20 అధ్యాయం నిర్గమకాండం 20 అధ్యాయం 5వ వచనంలో 3-4 తరాల వరకు ఆ దోషభారం ఉంచుతాను అన్నాడు. అంతే తప్ప నువ్వెందుకు తాగావు, లేకపోతే నువ్వెందుకు ఈ పాపం చేసావు, నువ్వెందుకు ఈ రెండో పెళ్లి చేసుకున్నావు, నువ్వెందుకు అక్రమ సంబంధం కలిగి ఉన్నావు, లేకపోతే నువ్వెందుకు దొంగతనం చేసావని భర్తను బట్టి లేకపోతే తండ్రిని బట్టి పిల్లల్ని దేవుడు వాళ్ళని నరకానికి పంపించడం కానీ, వాళ్ళకి పరలోకం ఇవ్వడం కానీ జరగదు. అది ఎవరి బాధ్యత వాళ్ళదే. ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. భర్తది భర్తదే, భార్యదే, పిల్లదే, అక్కదే, చెల్లిదే, తమ్ముడిదే. అది దేవుడికి లెక్క అప్పగించుకోవాల్సింది మనం. కానీ దోషభారం మాత్రం భరించాల్సి ఉంటుందండి. అది దాని మీనింగ్. ఇంకొక వచనం కీర్తనలు 51:5. కీర్తనలు 51:5.
నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. అక్కడ దావీదు తన కీర్తనలో తన గురించి తాను చేసిన తప్పును బట్టి దేవుడికి ప్రార్థన చేస్తూ రాసిన కీర్తన అది. ఆ కీర్తనలో పాపములో నేను పుట్టాను అనే మాట రాయబడిందండి. పాపంలో పుట్టాడు కాబట్టి పాపి అని అనుకున్నారు. కానీ నిజానికి అది నేను పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది అనే మాటకు అర్థం ఈ లోకం అంతా పాపం. అలాంటి పాప లోకంలో నేను పుట్టాను అని అర్థం తప్ప పాపముతో అని కాదు. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక తామర పువ్వు నీటిలో ఉంటుంది. మీరు చూసే ఉంటారు, తామర పువ్వు చూసారు, లోటస్. ఆ తామర పువ్వు నీటిలో ఉండేటప్పుడు బాగా బురదలోనే పుడుతుంది అది. కానీ బురదలో పుట్టినంత మాత్రాన అది దానికి బురద ఉండదు. బురదలో పుట్టిన బురదతో పుట్టదు. అలాగూ పాపములో అంటే ఈ లోకం అంతా పాపం ఉంది, పాపములో నేను పుట్టాను అని అట్లా. సో మనం చాలా సందర్భాల్లో ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు అని చెప్తాం. ఈ లోకంలోనే మనం బ్రతుకుతాం, కానీ లోకంతో బ్రతకూడదు. రెండింటికి చాలా తేడా ఉంది. లోకంతో నువ్వు బ్రతికేవా దేవునికి నువ్వు విరోధి అయిపోతావు. లోకంలో బ్రతకకుండా మనం ఉండలేవు. మనం అందరం బ్రతికేది లోకంలోనే. సో అలాగూ ఇక్కడ దావీదు తను చెప్పేది పాపంలో నా తల్లి గర్భం ధరించింది అనే మాటకు అర్థం ఎంటైర్ వరల్డ్ ఈజ్ కవర్డ్ విత్ సిన్, అందులో నేను పుట్టాను అని. ఈ మాటల్ని అపార్థం చేసుకొని జన్మ పాపం ఉంది అనే దాన్ని డెవలప్ చేశారు. కానీ మీలో ఎవరైనా తర్వాత ఆఫ్టర్ దిస్ సెషన్ గో అండ్ రీడ్ ఎహెజ్కేలు 18వ అధ్యాయం. ఎహెజ్కేలు 18వ అధ్యాయంలో క్లియర్గా డీటెయిల్డ్గా మాట్లాడతాడు. ఒక పర్సన్ ఉన్నాడు, అతను అంటే పెద్ద తాతగారు అనమాట. అతను దేవుని ఎడల తప్పు చేశాడు, ఏ మంచి చేయలేదు, అవిధేయత పాటిస్తున్నాడు, దేవునికి విరుద్ధంగా ఉన్నాడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు, అంటే లంచం తీసుకున్నాడు, మోసం చేశాడు, ఇవన్నీ తండ్రి గురించి మాట్లాడాడు. అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు మాత్రం దేవుని ఆరాధిస్తాడు, ఏ తప్పు చేయడు, నీతిగా బ్రతుకుతాడు. ఈ నీతిగా బ్రతికే కొడుకు మీద తండ్రి ప్రభావం అంటే ఇందాక చెప్పినట్టు పెయిన్ ఉంటుంది. ఆయన చేసిన తప్పులను బట్టి ఎలాంటి బాబురా నీ బాబు అని నిందిస్తారు మనుషులు. అవి తప్పదు. కానీ తీర్పుకు సంబంధించి తండ్రి చేసిన దోషాన్ని కొడుకు మీద నేను రుద్దను. కొడుకు పాపం కొడుకుదే, తండ్రి పాపం తండ్రిదే. కొడుకు చేసిన నీతి పనులు కొడుక్కే వర్తిస్తాయి. అలాగే ఆ కొడుక్కి మరొక కొడుకు పుట్టాడు, మనవడు అనమాట. ఇప్పుడు వాడు దుర్మార్గంగా ఉన్నాడు అనుకోండి, మరలా వాడిని శిక్షిస్తాను, తండ్రి చేసిన మేలుని బట్టి ఆయన నేను కనికరించను అన్నాడు. కాబట్టి ఎవరు ద్రాక్ష పళ్ళు తింటే వారు పళ్ళే పులుస్తాయి అనేది దేవుడు చెప్పిన నీతి. అది పాపం ఎలా డెవలప్ అవుతుందో, మరి పాపం ఎలా డెవలప్ అవుతుంది మనలో? ఇప్పుడు నాకు ఎవరైనా ఆన్సర్ చేయండి. ప్రియాంక ఇదే నువ్వు తెలుసు నాకు, నీ ఫోటో చూసి, లేకపోతే పేరైతే నాకు తెలియకపోను. ఎట్లా పాపం ఎలా డెవలప్ అవుతుందమ్మా మనలో? అంటే తెలిసి కూడా దాన్ని కంటిన్యూ చేస్తే సో అది కంటిన్యూ అలా అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత దేవుడు నరుల్ని యథార్థవంతులుగా పుట్టించను అనే మాట ఉంది. ప్రతి చిన్నపిల్లలు, మీలో కొంతమందికి చిన్నపిల్లలు ఉన్నారు. మన పిల్లలందరూ దేవుని స్వరూపాలే, మనం కూడా ఒకప్పుడు దేవుని స్వరూపమే. అయితే మంచి చెడ్ల తెలివి ఆదాముకేమో పండులో పెట్టాడు, మనందరికి పండులో పెట్టలే, మన బుర్రలోనే ఉంది మంచి చెడ్ల తెలివినిచ్చే జ్ఞానం. కాబట్టి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేస్తాం. అది మీరు 12 అనండి, 13 అనండి, 14 అనండి, ఈ మధ్య కొంచెం ఎర్లీగా వచ్చేస్తుంది. మా చిన్నప్పుడు ఇంచుమించు ఒక 15 ఇయర్స్ వస్తే కానీ, లేదా 16 ఇయర్స్ వస్తే కానీ భయపడేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు భయపడాల్సి వస్తుంది. ఓ 10 సంవత్సరాలకు, 11 సంవత్సరాలకే
మంచి చెడులు తెలివి తెలుస్తుంది ఒక మనిషికి. సో ఇప్పుడు ఎప్పుడైతే అంటే అది అది మనం అది కరెక్ట్‌గా అన్న ఏ ఏజ్‌లో బాప్తిజం తీసుకోవచ్చు అని కొంతమంది అడుగుతారు. సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఏమి లేదు దీనికి. కరెక్ట్‌గా మెన్షన్ చేయడానికి ఎవ్రీ హ్యూమన్ క్రియేషన్ డిఫరెంట్. ఎవ్వరి మైండు ఒకలా కాదు. ఎవ్వరి ఐబ్రోస్ మన దాన్నేమంటారు? ఆధార్ కార్డ్‌కి వాటికి వెళ్తున్నాం కదా మనకి. మన రెటీనాలో ఉండే ఇవేవి కూడా ఒకటి కాదు. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో, మనకు ఉన్న ఫింగర్ ఎంత ఉంటది, దీంట్లో ఎన్ని 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 రేఖలు ఉంటాయి. ఇవేవి ఒకరితో ఒకరికి మ్యాచ్ అవ్వవు. సో అలాగూ డిజైన్ చేయగలిగినోడు దేవుడే. సో కాబట్టి అది సర్టెన్ పాయింట్ అని నేను చెప్పలేను. అది 11 ఇయర్స్, 12 ఇయర్స్, 13 ఇయర్స్, 14 ఇయర్స్ అని నేను కరెక్ట్‌గా ఒక డేట్ దానికి మనం ఫిక్స్ చేయలేం గానీ, ఓవరాల్‌గా చూస్తే ఆన్ అన్ యావరేజ్ ఒక 15 ఇయర్స్ లోపు, ఒక 15 ఇయర్స్ తర్వాత ఎవ్రీబడీ అంటే సామాన్యంగా మానసికంగా ఎవరికైనా ప్రాబ్లమ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ కాకుండా జనరల్‌గా ఎవరైనా సరే ఒక 15 ఇయర్స్, 14 ఇయర్స్ దాటిన తర్వాత హి ఈజ్ ఏబుల్ టు టేక్ హిస్ ఓన్ డెసిషన్స్. అందుకే మనకి 7th తర్వాత 8th తర్వాత 9th తర్వాత 10th ఉంటుంది. 10th తర్వాత నీకు సెవరల్ ఆప్షన్స్ ఉంటాయి. కారణం ఏంటి అనంటే నౌ యూ ఆర్ ఏబుల్ టు చూజ్. నువ్వు ఏదో సెలెక్ట్ చేసుకోగలవు. కాబట్టి ఓ సర్టెన్ ఏజ్ నీకొచ్చిన తర్వాత మంచి చెడుల తెలివిని మనం వాడతాం. మంచి చెడుల తెలుగులో మనం చూస్ చేసుకునేది మాక్సిమం నెగెటివ్ తెలివి, అంటే మంచి కాదు, చెడే. అక్కడి నుంచి అమ్మకి చెప్తే కాలేజ్ అని చెప్తాడు. అలా చెప్దాంలే, కాలేజ్‌కి వెళ్ళామని చెప్దాం, కానీ డుమ్మా కొట్టేసి ఎక్కడికో వెళ్దాం. అమ్మ నేను డుమ్మా కొట్టేసే వెళ్ళానని చెప్తే అది యథార్థంగా సరిపోద్ది. కానీ చెప్తే ఎక్కడ ఇష్యూ వస్తుందో అని మనం చెప్పడం మానేస్తాం. నెమ్మదిగా మనలో పాపం ప్రవేశించడానికి అక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అంటే బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అని చెప్పింది కదా ప్రియాంక. ఇప్పుడు మా పాప ఉంది, నాకు 2 అమ్మాయిలు, చిన్నపిల్లలు. ఒకరికి 7 ఇయర్స్, ఒకరికి 10 ఇయర్స్. వాళ్ళు ఏదో అంటారు, ఇంట్లో లడ్డు తినేసామంటే తినలేదు నాన్న అనేస్తుంది. ఉత్తినే ఈ పెదవ దగ్గరే ఉంటది ఇంకా ఆ పంచదార లడ్డు, ఆ స్వీట్ ఒత్తి అనేసి నేనేం తినలేదు అనేసి దొరికిపోతారు. దాన్ని బట్టి వాళ్ళు పాపం చేశారు అనుకో, అది 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 పసితనంలో చెప్పే నన్ను మోసం చేసేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉండదు. సో అది కాదు, మనం బుద్ధిపూర్వకంగా స్టార్ట్ చేస్తాం. మనం ప్లాన్ చేసి మనం పాపం చేయడం ప్రారంభిస్తాం. సర్టెన్ ఏజ్ వచ్చాక అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనిషిలో పాపం ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా ఈ మధ్య చిన్న ఏజ్‌లోనే పెద్ద పెద్ద రాబరీస్ చేసే పర్సన్స్ తయారైపోతున్నారు. క్రిమినల్ మైండ్స్. అవి చాలా డేంజరస్. సో అలాగూ మనిషిలో పాపం డెవలప్ అవుతుంది. అది డెవలప్ అయ్యి మనిషిని దేవునికి దూరం చేస్తుంది. ఇప్పుడు పాపం వల్ల ఒక 10 మినిట్స్ ఉంది. సరే పాపం చేస్తే ఏంటి అంటే ఇక్కడ యాక్చువల్‌గా మీకు వచ్చినాళ్ళైతే మనం చేస్తేనే పాపం వస్తుంది, చేసినందున పాపం వస్తుంది. రోమపత్రిక 3:23లో మీరు చదవద్దు, జస్ట్ రాసుకుంటారంటే రాసుకోండి. మనుషులందరూ పాపం చేసినందున పాపం సంప్రాప్తమైంది. 5వ అధ్యాయం 12వ వచనం రోమపత్రిక. అందరూ పాపము చేసినందున అనే మాట. సో మనం పాపం చేస్తే సంక్రమించిందే తప్ప జన్మతా పాపం లేదు. రైట్. ఇప్పుడు పాపం యొక్క ఫలితం ఏంటి? పాపం చేసి కంఫర్టబుల్గా ఉండొచ్చా? మనం పాపం చేసి కంఫర్టబుల్గా ఉండలేమండి. మీరే చెప్పండి. ఏదైనా తప్పు చేసాము, ఆ గిల్టీ మనకు ఉంటుందా ఉండదా? ఉంటుందండి. ఇది పాపం చేసినందుకు ఒక వ్యక్తి అంటే ప్రశాంతంగా నిద్రపోలేడు. ఎన్నో అంటే దానికి సంబంధించి దోషారోపణ ఉంటుంది. మొట్టమొదటి దేవునికి నీకు సంబంధం తెగిపోద్ది. పాపం చేసినందువల్ల ఒక తప్పు ఇంకో తప్పుకి కారణం అవుతుందా లేదా? మోసం చేసే వాళ్ళందరూ అబద్ధం ఆడతారు, ఆడరా? ఒక తప్పు చేసి దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేసి
పాపం చేసేవాడు అవమానం తెచ్చుకుంటాడు. మీరు ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఏదేన్ తోటలో పాపం చేయడానికి ముందు, పాపం చేసిన తర్వాత ఎంత తేడా ఉంది వాళ్ళలో. చాలా వేరియేషన్. ముందు వాళ్ళకి ఏ భయం లేదు, హ్యాపీగా దేవునితో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు దిగంబరులుగా ఉన్నామనే సంగతే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు అక్కడే బట్టలు మార్చేసుకుంటారు. వాళ్ళు చర్చ్లో కూర్చున్నప్పుడు టాయిలెట్ పోసేస్తారు, లేకపోతే ఒక్కగా ఉందని షర్ట్ తీసేస్తాం. అక్కడే వాళ్ళేం సిగ్గెరగరండి, చాలా కంఫర్టబుల్గా ఉంటారు. ఒకవేళ నాకెవరైనా షర్ట్ తీస్తానంటే నేను తీయలేను నలుగురి మధ్య. అంటే పాపానికి ముందు, పాపం తర్వాత వాళ్ళు ఏ బిడియం లేదు, భయం లేదు, దేవునితో సన్నిహితంతో ఉన్నారు. ప్రతి చల్లపూట దేవుడు వారితో సంబంధం కలిగి హ్యాపీగా మాట్లాడుకున్నారు. ఫస్ట్ పాపం చేయగానే ఆదాములకు ఏమొచ్చిందంటే భయం వచ్చింది, సిగ్గు వచ్చింది. దేవుడికి దూరంగా, ఆయన పిలుపుకి భయపడి దూరంగా దేవునితో సహవాసం కట్ అయిపోయింది. కాబట్టి అవమానాలు, నిందలు, శ్రమలు, చివరికి మరణం లేక నరకం, అంతవరకు కూడా పాపం మనల్ని బిగించేస్తుందండి. పాపం వల్ల ఎవరో హ్యాపీగా ఉన్నట్టేం లేదు. అప్పటికి తాత్కాలికంగా బాగుంటుంది తప్ప ఆడికి భయమే. ఎక్కడో చెన్నైలో దొంగతనం చేసేస్తాడు, వైజాగ్ స్టేషన్కి వస్తాడు, ఇక్కడ దిగుతాడు, దూరం నుంచి ఏదో ఒక విజిల్ వినిపిస్తుంది. ఆ విజిల్ వినిపిస్తే చూస్తే పోలీస్ డ్రెస్లో ఒక వ్యక్తి ఎవరో కనబడతారు. వీడికి భయం పుడుతుంది, తెలిసిపోయిందేమో న్యూస్, నన్ను పట్టుకోవడానికి వస్తున్నారేమో అని. నిజానికి ఆ విజిల్ మున్సిపాలిటీ వాడు ఎవడదో, మున్సిపాలిటీ వాళ్ళు కూడా సేమ్ అదే డ్రెస్ వేసుకుంటారు. ఆ గ్యాంగ్ మ్యాన్, ట్రాక్ మ్యాన్ ఉంటారు కదా, వాళ్ళు వేసే విజిల్కి కూడా పోలీస్ విజిల్ అనుకుంటాడు. అంత భయం. ఎందుకే ప్రశాంతంగా మన బ్రతకనివ్వదండి. దయచేసి మనలో చాలామంది పాపం చేసి ఆ పాప భారాన్ని మోస్తున్నాం. పాప భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. అసలు మనం ఎప్పుడు దోషారోపణ లేని సమాధానకరమైన ఫ్రీ స్థితిలో ఉండాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో నాకు తెలీదు, నేను చెప్పే సంగతులు అర్థమవుతున్నాయో లేదో తెలియదు. సో ఎలాగూ అంటే పాపం అంటే ఏంటో మనం చెప్పాము, దాని నుంచి విడుదల నేను చెప్పలేదు. ఎలాగ పాపం నుంచి విడుదల పొందుతామో నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఎవరైనా దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఇప్పటివరకు పాపం అంటే ఏంటి, పాపం యొక్క డెఫినిషన్స్, తర్వాత పాపం చేస్తే పాపం ఎలా కలుగుద్ది, పాపం చేస్తే వచ్చే ప్రతిఫలం, వీటి గురించి మాట్లాడాను నేను. అది ఎలాగూ పాపం నుంచి విడుదల పొంది దేవుని కుమారుడు అవుతామో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. డౌట్స్ ఎవరు ఉంటే ముందు అడగండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ డౌట్స్ ఇవి కలిసిపోతాయి. మీ ఏమైనా డౌట్ ఉంటే అడగండి దీనికి సంబంధించి, లేదంటే ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. ఎవరు మాట్లాడరా? నాతో మాట్లాడండి. మీరు ఎవరు వీడియోస్ ఎందుకు ఆన్ చేయలేదు? నేను కనిపిస్తున్నాను పొన్ మీకు? కనిపిస్తున్నారా? ఓకే. ఎవరికైనా డౌట్ కానీ, చెప్పింది అర్థం కాకపోవడం కానీ, బ్రదరు లేకపోతే చెప్పండి. నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనము, నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారులను రప్పించదని. అది సందర్భం సరిగా అర్థం కాలేదు, ఇప్పుడు మళ్ళీ వివరించండి. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్న వచనం అదే కదండి అక్క. అక్కడ ఏమంటున్నాడంటే చూడండి, నిర్గమకాండం, నేను కూడా బైబిల్ తీని ఉంది. ఇది ఏ సందర్భంలో చెప్పబడింది అని అంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు సీనాయి పర్వతం మీద దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు చెప్పాడండి ఈ మాట. ఎస్పెషల్లీ ఏ ఆజ్ఞ ఇచ్చినప్పుడు చెప్పాడు అని అంటే, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపం చేయొద్దు, ఏ విగ్రహం చేయొద్దు,
నేను తప్ప, అంటే దేవుడైన యెహోవాకి కూడా విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మనం పూనుకోకూడదు. ఆయన ఎలా ఉంటాడో మనకు తెలీదు. ఆ సందర్భంలో ఏం చెప్తున్నాడంటే, నేను రోషం గల దేవుడును, జాగ్రత్త ఈ విషయంలో. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తల్లిదండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తాను అన్నాడు. అంటే చూడండి, పిల్లలకి స్వతహాగా దేవుడంటే ఎవరో తెలీదు. మనం సండే స్కూల్‌కి తీసుకెళ్తున్నాం కాబట్టి, వాక్యాన్ని వినిపిస్తున్నాం కాబట్టి, దేవుడంటే ఈయన, ఆయన ఆత్మ, ఆయన ఆరాధించాలి అనే సంగతి అర్థమైంది. అదే మా ఇంటి పక్కన ఉంటారు, పైన, కిందన, చుట్టుపక్కల. వాళ్ళ పిల్లల్ని తెల్లవారే తీసుకెళ్ళి డాబా ఎక్కించి మేడ మీదకి సూర్యుడి వైపు చూపించి వాళ్ళందరినీ నమస్కారం చేయిస్తారు ఒక ఫ్యామిలీ మా అపార్ట్మెంట్‌లో. వాళ్ళు ఏం చేయిస్తున్నారంటే, ఆ సృష్టాన్ని దేవుడిగా చూపించి పూజించమని చెప్తున్నారు. ఇది జరిగిందనుకో, ఆ దేవుని స్వభావంతో పుట్టిన ఒక చిన్న పిల్లడు, వాడిలో తప్పు లేదు యాక్చువల్లీ, వాడిలో ఏ పాపం లేదు. కానీ నువ్వేం చేస్తున్నావంటే, వాడిలో పాపాన్ని డెవలప్ చేస్తున్నావు. రేపొద్దున పెద్దయ్య కూడా దాన్నే ఫాలో అవుతాడు. జాగ్రత్త. ఇది జరిగిందనుకోండి, మరలా వాళ్ళు నీతి నేర్చుకోవడానికి ఎన్ని తరాలు పోతాయో. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో మా అమ్మగారి వైపు గాని, నాన్నగారి వైపు గాని ఎవ్వరు కన్వర్ట్ అవ్వలేదండి. అంతకుముందు ఎన్ని తరాలు పోయినాయో నాకు తెలీదండి. దేవుని కృపను బట్టి నేను కన్వర్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి నా నెక్స్ట్ తరాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఒకవేళ నేను ఫెయిల్ అయితే నేను లెక్కప్పగించుకోవడం షూర్, నేను చేసిన తప్పును బట్టి. కానీ ఒకవేళ నీ తర్వాత తరాలను కూడా నువ్వు పాడు చేసేస్తావేమో, జాగ్రత్త. 2-3 తరాలు పోయి ఉంటాయేమో. నా ముందు మా ఫ్యామిలీస్‌లో ఎవరైనా ఎప్పుడైనా, నా తాతల్లో ఎవరైనా కన్వర్ట్ అయ్యారో లేదో నాకు తెలీదండి. ఎన్నో తరాల తర్వాత నేను కన్వర్ట్ అయ్యాను మా ఫ్యామిలీస్‌లో. సో అలాగ లేదా మా మదర్ వల్ల మేము కన్వర్ట్ అయ్యాం. మా మదర్ సైడ్ గాని, మా ఫాదర్ సైడ్ గాని ఎవరు లేరు విశ్వాసులు. సో అలాగూ 3-4 తరాల వరకు ఆ దోషం ఒకవేళ ఉండిపోతే దానికి కారణం మనమే అవుతాము అనేది అక్కడ చెప్పాడు. మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. కొండయ్య గారు ఒక పాట పాడండి, తర్వాత నెక్స్ట్ సెషన్ సహోదరు ప్రారంభిస్తారు. కొండ గారు మ్యూట్ తీసి పాడండి సాంగ్. ఇంకెవరైనా పాడండి. ఎవరైనా పాడగలిగే వాళ్ళతో సాంగ్ పాడండి. బ్రదర్ అమ్మ పడుతుందంట బ్రదర్. పాడండి. యందు నిరీక్షణ ఆయనను స్తుతించు నా ప్రాణనా, దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించు నా ప్రాణమా, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు, ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు, దేవుని యందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా, చీకటిని వెలుగుగా చూసి ఆయన నీ ముందు పోవువాడు, చీకటిని వెలుగుగా చూసి ఆయన నీ ముందు పోవువాడు, సత్యమగు జీవమగు మార్గమేసే, సత్యమగు జీవమగు మార్గమేసే, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరోవడు నీ దేవుడు నిన్ను, తల్లి తన బిడ్డను మరచినను మరోవడు నీ దేవుడు నిన్ను, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు సహాయము చేయువాడు నీకు సహాయము చేయువాడు, సదాదుకొనువాడు ఆయనే, ఆధారము ఆదరణ ఆయనలో, ఆధారము ఆదరణ ఆయనలో, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వాదిల్లదు, నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వాదిల్లదు, శత్రువులు మిత్రులుగా మారుదురు, శత్రువులు మిత్రులుగా మారుదురు, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు, పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు, కనికర సంపన్నుడు నా దేవుడు, కనికర సంపన్నుడు నా దేవుడు, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. అమ్మ చాలా బాగా పాడారు. చాలా బాగా పాడారండి. థ్యాంక్స్ అండి. రైట్, 5:10 అవుతుంది కాబట్టి మరొక క్లాస్ 6 వరకు చెప్పారు నాకు. ఎవరికైనా డౌట్ లేదు కదండి దీని విషయంలో? మరలా అడుగుతున్నాను. అంటే పాపం అంటే ఏంటో చెప్పుకున్నాం, దాని నుంచి విడుదల చెప్పలేదు. ఆ పాయింట్ కూడా చెప్పి దేవుని కుమారుడు ఎలా అవుతామో అనే సంగతి కూడా నేను చెప్తాను. రైట్, మీరెవరు రైజ్ చేయలేదు కాబట్టి
ఈ సమయంలో సరే పాపం మనలో ప్రవేశించింది, దాన్ని తీసుకోవడం ఎలా, దాని నుంచి విడుదల పొందడం ఎలా? సో అసలు ముందు అది పాపం అని అర్థం కావాలండి. మనలో పాయింట్ ఏంటంటే, మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మనకేదైనా చెత్త అంటుకుందనుకోండి, పేడ ఏదైనా అంటుకుందనుకోండి, వెంటనే కడుక్కుంటాం. బురదలో పడ్డాం అనుకోండి, రేపు కడుక్కుందాం అనుకుంటామా? అదే వచ్చే సంవత్సరం కడుక్కుందాం అనుకుంటామా? అట్లా అనుకోండి. మనం వెంటనే దానికి సంబంధించి శుభ్రం చేసుకొని క్లియర్ అయిపోవాలనుకుంటాం. అయితే పాపాన్ని మాత్రం మనం అలా చూడట్ల. అది ప్రాబ్లం. మనం పాపాన్ని ఏంటంటే ఒక బురదను చూసినట్టు, కుల్లికాలం చూసినట్టు, ఒక అశుద్ధాన్ని చూసినట్టు పాపాన్ని మనం చూడట్లేదు. దాంట్లో మనం అది మనకు అసలు తెలియట్లేదు. అది మనకు పాపం అని తెలియట్లేదు. అందుకు ఈరోజు మనిషి పాపం నుంచి విడుదల పొందాలనే సంగతి గమనించట్లేదండి. నేను బాగానే ఉన్నాను కదా, నేను బాగానే ఉన్నాను, నేను హ్యాపీగా తింటున్నాను, అవసరమైతే నేను ఎవరికో దానం చేస్తున్నాను, ధర్మం చేస్తున్నాను, మేము బాగానే ఉన్నాము అని మనిషి ఏమనుకుంటున్నాడంటే తనున్న స్థితి క్షేమకరమైన స్థితా, క్షేమకరమైన స్థితి కాదా, నాలో పాపం ఉందా, పాపం ఉంటే దేవునికి దూరం అవుతున్నానా లేదా అనే సంగతి ఇవేమీ అర్థం చేసుకోకుండా బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు. మనం బాగానే ఉన్నాం అనుకొని డేంజరస్ స్టేజ్లో ఉన్నాం. అంటే కొన్ని మనకి చెప్పవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి బయటికి బాగా ఉన్నాడు, లోపల ఆయన గుండె పరిస్థితి బాగాలేదనుకోండి, కనిపించడానికి బయటకు బాగా కనిపిస్తున్నాడు, లోపల ఆయన క్షేమకరమైన స్థితిలో ఉన్నాడా, లేకపోతే అతను పల్స్ రేట్ కానీ బీపీ రేట్ కానీ చాలా హైలో ఉందనుకోండి, మంచి స్థితిలో ఉన్నాడా, అతను ఆరోగ్యకరంగా ఉన్నాడా, బాగాలేడండి. బయటకు కనిపించడం బాగా కనిపిస్తున్నాడు. సో అలాగూ అతను నేను వెళ్ళి నాకు బాగాలేదనే సంగతి కూడా తెలియదు. ఈ మధ్య క్యాన్సర్స్ అన్నీ కూడా చాలా మందికి క్యాన్సర్స్ 4th స్టేజ్లో తెలుస్తున్నాయి. 3rd స్టేజ్లోనే 4th స్టేజ్ ఇట్స్ వెరీ డేంజరస్. అది ఫస్ట్ స్టేజో 2nd స్టేజో అయితే దానికి క్యూరబుల్ మెడిసిన్స్ ఉంటాయి, ఈజీగా తగ్గుద్ది. 4th స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత క్యాన్సర్ తగ్గించడం చాలా కష్టం అండి. లాస్ట్ ఇయర్ మా నాన్నగారు క్యాన్సర్తో చనిపోయారు, మా వైఫ్ వాళ్ళ అక్కగారు కూడా చనిపోయారు. సో ఇప్పుడు మనం తింటున్న తిండిల వల్ల నేను ఎందుకు చెప్తున్నానంటే, అది నా లోపల ప్రవేశించింది అనే సంగతి తెలియకపోవడం వల్ల జరిగింది. వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంది, అందువల్ల ఫస్ట్ స్టేజ్లో తెలియలేదు. సెకండ్ ఇమ్యూనిటీ పవర్ లేకపోయింది అనుకో, ఏ దగ్గో జలుబో జ్వరమో వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని దానివల్ల బయటపడను, వాళ్ళకి ఇమ్యూనిటీ గట్టిగా ఉందండి. సో కానీ లోపల సివియర్ మనిషిని చంపేసే అంత స్ట్రగుల్ ఉందనే సంగతి వాళ్ళకి ఎప్పుడు తెలిసిందంటే లాస్ట్లో తెలిసింది. ఈరోజు కూడా అసలు నేను పాపంలో ఉన్నానని చాలామంది గ్రహించట్లేదండి. అంటే మీరు అందరూ చాలామంది బాప్తిజం పొందారు అన్నారు కాబట్టి వెల్ అండ్ గుడ్. జనరల్గా ఈ పాఠాలు మేము ఎప్పుడు బోధిస్తాము అని అంటే, ఒక వ్యక్తి కన్వర్ట్ కావడానికి బోధిస్తామని. మీలో ఒకవేళ ఎవరైనా కన్వర్ట్ కాకపోతే, అప్పుడు అంటే పాపంలో ఉన్నాం అనే స్థితిని మొదట మనం ఎరగకపోతే దాని నుంచి బయటపడాలనే ఇబ్బంది మనకు ఉండదు. అది పాపం అని గ్రహిస్తే, ఆ పాపం ఎంత భయంకరమైందో గ్రహిస్తే, అంటే నువ్వు చేసే ప్రార్థన దేవుడికి వెళ్ళదండి. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, పాపం చేస్తే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్దాం. అసలు దేవునికి నీకు సంబంధం లేదు. మనం అందరం దేవుని పిల్లలమే అనుకుంటాం. మమ్మీ డాడీ చర్చికి వెళ్తే మనం చర్చికి వెళ్తే సరిపోదు. మనం మమ్మీ డాడీ వెళ్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాడు అంటే కాదు. నువ్వు దేవుని పిల్లడగా, దేవుని రాజ్యపౌరుడుగా గుర్తింపబడాలంటే ఈ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలి. పాపం నుంచి విడుదల పొందే ఏర్పాటు దేవుడు ఏర్పాటు చేశాడు. ఏంటి అది కనబడదండి. అసలు పాపం నుంచి విడుదల పొందే ఈ సెషన్ క్లాస్ రూమ్లో డైరెక్ట్గా ఫిజికల్గా వాకింగ్ చెప్పినా కూడా మనుషులు అర్థం చేసుకోలేని కండిషన్ ఉన్నారు. నేను ఇప్పుడు వర్చువల్గా మిమ్మల్ని చూడకుండా చెప్తున్నాను. ఈ సెషన్ ఒకవేళ మనకు అర్థం కావడం కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. అంటే ఇది విశ్వాసానికి సంబంధించింది. ఒక ప్రోడక్ట్ చూపించి, అయ్యా మా ప్రోడక్ట్ కొనండి, దీని ఉపయోగాలు ఇవి అని మీరు ఎప్పుడైనా మార్కెట్లోకి వెళ్తే చూడండి, కొంతమంది కూరగాయలు ఎలా కట్ చేయాలో చూపించేస్తాడు వాడు. బంగాళదుంప, ఉల్లిపాయ, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు ఇవి అన్ని కట్ చేసేసి, క్యారెట్ కట్ చేసి ఇలా కట్ చేస్తుందండి.
7 టైప్ ఆఫ్ కటింగ్స్ అండి. ఆ ప్రోడక్ట్ చూపించగలడండి. కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఈ మా 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 ప్రోడక్ట్ వాడనది, మా సర్వీస్ తీసుకోండి మీకు ఈ మేలు అవుద్ది అని. కానీ పాపం నుంచి విడుదల అనేది ఒక మనిషి నమ్మడం కేవలం విశ్వాసానికి సంబంధించింది. ఎలా పాపం పోద్ది? నన్ను ఒక ప్రశ్న అడిగాడు ఒక ఆయన. వెళ్ళావు, నీటిలో మునిగావు, బయటకు వచ్చావు, పాపం ఎలా పోయింది? పొడిగా వెళ్ళి తడిచిపోయి బయటకు వచ్చావు. ఎక్కడైనా పాపం పోయినట్టుగా ఏమైనా మీకు శక్తి వచ్చిందండి? విజువల్ ఏమైనా కనిపించిందా? లేదా పావురాకారంలో ఏమైనా పరిశుద్ధాత్మ వచ్చాడా? లేదా అగ్ని రూపంలో ఏమైనా వచ్చి? ఏం లేవు. మరి ఏం జరిగింది? ఎట్లా పాపం పోయింది? ఎలా నిరూపించడం? కాబట్టి అంటే ఈ పాపం పోయే సంగతి, లేకపోతే పాపం నుంచి విడుదలయ్యే సంగతి కంటికి కనిపించేది కాదండి. ఇది ఫెయిత్కి సంబంధించింది. ఇది నాకు ఒకడికి పాపం పోయింది అని మీరు ఎలా నిరూపించగలరు? నీకు పాపం పోయిందని ఎలా చెప్పగలరు? లేకపోతే తనకు తాను నేను ఇందులోంచి విమోచింపబడ్డానని ఎలా చెప్పగలడు? పాపం పోయే మార్గం ఏది? ఈరోజు పాపం పోగొట్టుకోవడం కోసం మనుషులు నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దానాలు, ధర్మాలు, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి వాళ్ళకి అన్నాలు పెట్టడం, రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళకి వస్త్రాలు పంచడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారండి? మోకాల మీద నడుస్తారు, చేతుల్లో అంటే భక్తి కోసమే చేస్తున్నారు ఇవన్నీ. పాపం పుణ్యం కోసం చేస్తున్నారు. ఆ చేతులు కాల్ చేసుకుంటున్నారు. విగ్రహారాధికుల గురించే నేను మాట్లాడట్లేదు. చర్చెస్లో కూడా మోకాళ్ళు అరిగిపోయేటట్టుగా ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు. చాలా ఇప్పుడు కుంభమేళ ఏదో జరిగింది కదా మొన్న. ఇంత ట్రావెల్ చేసి కాశీకి దానికి ఎందుకు వెళ్తారండి? ఏదో పుణ్యం కోసం మనిషి చెయ్యని ప్రయత్నాలే లేవు. అందుకే దానాలు, ధర్మాలు, యజ్ఞాలు ఇవన్నీ చేసి కొంత పుణ్యాన్ని కూడగట్టుకొని దేవుని దగ్గర ఇదిగో నేను కొన్ని నీతి కార్యాలు చేశానని దేవుడి దగ్గర చూపించి దేవుడి దగ్గర నుంచి దయ పొందాలని ట్రై చేస్తున్నారు. లేకపోతే దేవుడు అనుగ్రహించే పరలోకం అనండి, స్వర్గం అనండి, పాపం పోగొట్టుకొని పరిశుద్ధుడిగా మారిపోయే ప్రక్రియ. అయ్యా, పాపం మీరు చేసే నీతి క్రియలను బట్టి పాపం పోదు. అంటే మన నీతి క్రియలు దేవుని దగ్గర మురుగుగొడ్లతో సమానం అన్నాడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఏమన్నాడంటే, మీ మీ నీతి క్రియలు దేవుని దగ్గర మురుగుగుడ్లతో సమానం అన్నాడు. అంటే అది ఎలాంటిదంటే, నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చేసే ఇప్పుడు మీ పిల్లలకి షాప్కి వెళ్ళి 1 కేజీ కందిపప్పు తెమ్మన్నారు అనుకోండి. ఆయన షాప్కి వెళ్ళి కందిపప్పు తెచ్చి, నాన్న నువ్వు చెప్పిన మాట విన్నాను కాబట్టి నాకు ఈ ఇల్లంతా రాసి అన్నాడు అనుకోండి. ఆస్తి అంతా రాసి నా పేరు మీదని చిన్న నవ్వును అవుతామండి. అరే, కేజీ కందిపప్పు తెచ్చినందుకు నీకు ఆస్తి రాయలేను. కావాలంటే నువ్వు చేసింది మంచి పని మెచ్చుకొని చాక్లెట్ ఇవ్వగలను. కానీ దానికి నువ్వు ఇల్లు రాసి, ఆస్తి రాసి, పొలం రాసి అంటే రాయలేను. అది ఎలాగో మనం చేసే నీతి క్రియలు దేవుడి దగ్గర చూపించి పరలోకం నాకు ఇచ్చేసే, నిత్యత్వం నాకు ఇచ్చే, నీతిమంతుడిగా నన్ను తీర్చేసే, పరిశుద్ధుడిగా నన్ను లెక్కించేసే అని అంటే, ఇదిగో చిన్నపిల్లడు కందిపప్పు తెచ్చి దేవుడిని తల్లిదండ్రులను ఆస్తి రాసి అన్నట్టుగానే నువ్వు చేసిన చిన్న చిన్న నీతి క్రియలు, ఏది దానాలు, ధర్మాలు, ఇవన్నీ దేవుడి దగ్గర చూపించి పరలోకం కొట్టేద్దామంటే అది జరగదండి. అది అంటే అది ఎలాంటిదంటే, సూర్యుడి దగ్గర కొవ్వొత్తి వెలుగు ఏమాత్రమైనా కనబడద్దా? కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల జీవరాశులకి సముద్ర అంతర్భాగంలో ఉండే చిన్న చిన్న చేపలకు సైతం, ఆకాశంలో విహరించే పక్షులకు సైతం ఆహారాన్ని ప్రతిదినం ప్రతి మానవుడికి ఆహారాన్ని అందిస్తున్న, ఆ జీవరాశులకి ఆహారాన్ని అందిస్తున్న దేవుని దగ్గర నువ్వు తీసుకెళ్ళి నేను వాళ్ళకి భోజనం పెట్టాను, వీళ్ళకి బట్టలు ఇచ్చానని నువ్వు చెప్తే అది అదే అవహేళనగా ఉంటుందండి. కాబట్టి దేవుని దగ్గర మన నీతి క్రియలు పట్టుకొని వెళ్ళి నన్ను నీతిమంతునిగా తీర్చు అంటే కుదరదు. ఆయన మనల్ని నీతిమంతునిగా ఎంచాలి అంటే, మన పాపం నుంచి విడుదల మనకు అనుగ్రహించాలి అంటే, మనం నీతిమంతులుగా అయితే పాపం లేని వాడుగా
నిన్ను చూడాలి అంటే నువ్వు చేసే పనుల వల్ల అవదండి. ఒక వచనం చదవండి ఎవరైనా, కీర్తనలు 49, కీర్తనలు 49, ఒకని ప్రాణ విమోచన క్రయధనం ఎంత గొప్పదో చెప్పాడండి అక్కడ. 49 7వ వచనం చదవండి. కీర్తన 49 7. ఎవడను ఏ విభేదము చేతనైనను ఏ విధము చేతనైనను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేదు, విమోచింపలేడు. చదవండి. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడను లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. థ్యాంక్ యూ తమ్ముడు. అక్కడ ఏమంటాడంటే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చితం చేయగలవాడు ఎవడూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక ఉండవలసిందే. అంటే నువ్వేం చేసినా సరే, నువ్వు చేసిన పాపం అలాగే ఉంది. చేసిన పాపం ఒక పక్కనుంటూ ఏవో నీతి కార్యాలు ఏవో కొన్ని చేయడానికి ట్రై చేస్తున్నావు తప్ప ఈ పాపం పోదు. దేవుడు ఒక మనిషిని పాపిని పరలోకంలో ప్రవేశపెట్టలేడు. మరి మన జీవితంలో చేస్తున్న పాపాలు అలాగే ఉన్నాయి. మరి ఎలాగో దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడతావు, ఎలాగో పాపం నుంచి విడుదల పొందుతావు? ఈ పాపాలు ఎలా పోతాయి? ఏం చేస్తే పోతాయి? నువ్వు దానాలు చేసినా, ధర్మాలు చేసినా, ఇంకోటి చేసినా, ప్రార్థనలకు వెళ్ళినా, కూర్చున్నా, ఏవో కొన్ని మన సొంత ప్రయత్నాలు ఏవో చేసినా పోవండి. ఎప్పుడు పోతాయి తెలుసండి? వాని విమోచన క్రయధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అలాగే ఉండాలంట. అది పోదు ఎప్పటికీ. ఎలా పోతుందండి? మీరు ఎవరైనా చెప్పగలరు ఎలా పోతుందో? మళ్ళా నాకు వాక్యం చెప్పొద్దు. మళ్ళా నాకు బాప్తీసం ద్వారా ఆ మాటలు, బైబిల్ మాటలు చెప్పకుండా చెప్పండి నాకు ఎలా పోతుందో. మన పాపం పోవడానికి ఏం చేస్తే పోతుందో చెప్పండి. ఎవరైనా చెప్తే చెప్పండి, ఆలోచన వస్తే. అంటే బైబిల్ వాక్యాలు వద్దన్నాను నేను. ఎందుకు అన్నాను అంటే, మనకు అలవాటు అయిపోయి గంగలో మునిగితే పోతుందండి. గంగలో మునిగితే పోదండి. జనరల్ గా బయట అలా అంటారు. బయట అంటున్నారు. ఓకే సిస్టర్ గారు, బయట చాలా ఉన్నాయండి. నువ్వు వెళ్ళి చివరికి మక్కాలో చచ్చిపోతే, కాశీలో చచ్చిపోతే నువ్వు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతావు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. బయట కాదు నేను చెప్పేది, ఒకని పాపం పోవడానికి గల మార్గం ఏంటండి? రక్తం చిందించబడ్డం. ఓకే, రక్తం చిందించబడ్డం అది దేవుడు ఏర్పాటు చేసిన నియమం. అంటే దేవుడు క్షమిస్తే తప్ప. ఒకే ఒక మాట, అవి దేవుడు మర్చిపోతానంటే తప్ప. ఇప్పుడు మనం తీర్చలేనంత, ఒక దాసుడికి తీర్చలేనంత తప్పు ఉందంటాడు. ఒక ఉపమానం తెలియజేశాడు, అది ఎన్నటికీ తీర్చలేడు వాడు. అప్పుడు ఎప్పుడు అందులోంచి వాడు బయటకు వస్తాడు అని అంటే, ఆ యజమానుడు సరే నీ భారాన్ని, నీ అప్పుని నేను క్షమించేస్తానులే అని అంటే, క్షమించేశాడు అనుకోండి, ఇంక అప్పు భారం ఏమో ఆయన మీద ఉండదు. అలాగూ దేవుడు చెరిపేస్తే తప్ప తన మెమరీ నుంచి మన పాపాల లిస్ట్ దేవుడు ఎరైజ్ చేసేస్తే, కంప్లీట్లీ ఎరైజ్ చేసి మళ్ళీ ఎక్కడో దాయడం కాదు, కంప్లీట్లీ ఎరైజ్ చేసేస్తాను. వారి దోషాల విషయమై దయగలిగి వారి పాపములకి ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోనని హెబ్రీ పత్రిక 8:12 వాడిన మాట. సో దేవుడు ఎరైజ్ చేసేస్తే మన పాపాలు మనం ఫ్రీ అవుతూ ఉంటాం. లేకపోతే మన పనులు, ఈ పని ఆ పని ఇది చేశాను అది చేశాను దేవుడు చెప్తే వినడం. అది ఎన్నదగిందే కాదు. దేవుడు ఎరైజ్ చేసేస్తే, దేవుడు క్షమిస్తే, దేవుడు ఈ విషయంలో క్షమించేస్తే నువ్వు ఫ్రీ అయిపోతావు. అది ఈజీ పద్ధతి.
అయితే క్షమించాలి అని అంటే దేవుడు చిన్న కండిషన్ పెట్టాడు. నేను క్షమిస్తాను, చిన్న కండిషన్. అదే ఇప్పుడు మీరు చెప్పింది. నేను ఊరికనే అంటే పాపాలు క్షమించడానికి దేవుడు ఏర్పాటు చేసిన కండిషన్ ఏంటంటే రక్తం చిందింపబడితే గానీ పాపాలు క్షమించబడవు. సో పాత నిబంధనలో పశువుల రక్తం చిందించారు. ఆ రక్తాన్ని కూడా పశువుల రక్తం కూడా దృశ్య రూపంగా ఏర్పాటు చేశాడే తప్ప, టెంపరీగా ఏర్పాటు చేశాడే తప్ప జంతు పశువుల రక్తం పాపాన్ని తీసివేయలేదు అనే మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఉందండి. ఎడ్ల యొక్కయు మేక యొక్కయు రక్తము పాపాన్ని తీసివేయటం అసాధ్యము అనే మాట. సో అది కూడా వాళ్ళకి అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ జంతువు మీద తన చేతులు పెట్టాలి. ఇప్పుడు నా వీడియో చూస్తే నా చేతులు మీకు కనిపిస్తాయి. ఆ జంతువు మీద తన చేతులు పెడితే దేవుడికి పాపం చేస్తే అంత కోపం. ఒక మనిషిని చంపేస్తే మరి ఇంకెప్పటికీ ఆయనకి జీవితం ఉండదు. సో నువ్వు నీ పాపం యొక్క దోషం నువ్వు భరించకుండా ఆ జంతువు మీద పెట్టి దాన్ని బలిగొని, ఇదిగో నీ మెడ తెగాల్సింది, దాని మెడ నేను తీసుకుంటున్నాను, దాన్ని బట్టి నిన్ను క్షమిస్తున్నాను, ఇంకెప్పుడు పాపం చేయొద్దు అని చెప్పడానికి దృశ్యరూపంగా చెప్పాడే తప్ప జంతు బలుల వల్ల పాపం పోదు. వాటన్నిటికీ పులి స్టాప్ పెడుతూ దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. పరిశుద్ధమైన రక్తం యేసు ప్రభువుని భూమి, ఇది ఆల్రెడీ మీకు ఈ పాఠం చెప్పుకుంటారు. మన మానవ పతనానికి దేవుడు మానవ పతనం నుంచి ఒక వ్యక్తి బయటపడడానికి దేవుడు చేసిన ఏర్పాటు యేసు ప్రభువే. ఆయన రక్తం యందు విశ్వాసం ఉంచితే ఇది మాత్రం అర్థం కాని సంగతి. ఒక్కసారి రోమాపత్రిక 3వ అధ్యాయం ఒక పారాగ్రాఫ్ దీని గురించి రాశాడండి. ఓ మనిషి ఎలాగ నీతిమంతుడిగా తీర్చబడతాడో, ఎలాగ పాపం నుంచి విడుదల పొందుతాడో రోమాపత్రిక 3వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు చదువుతారు. అక్కడ 3 పాత్ర ఉంది. ఆ ముగ్గురు పాత్ర ఎవరు? ఆ ముగ్గురు పాత్ర ఏంటో నాకు చెప్పండి. ఒక వ్యక్తి కన్వర్ట్ అవడంలో 3 పనులు ఉండాలి. మీరు ఎవరు చెప్తారో he or she will be the best student of the day. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నారు. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపయోగించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాను. రైట్, చాలండి. ఈ పారాగ్రాఫ్ లో పాపం నుంచి మనల్ని విడుదల చేసి నీతిమంతులుగా తీరుస్తున్నారు. ఎవరెవరు ఉన్నారు, ఎవరి పోర్షన్ ఏంటో చెప్పండి, నాకు వాళ్ళ పాత్ర ఏంటో చెప్పండి. ఎవరు చెప్తారు? ఫస్ట్ చెప్పండి. మీరు చెప్పకపోతే నేను చెప్తాను. ఆలోచిస్తే చదవండి ఒకసారి. దేవుని కృప చేత, ఆయన కృప చేత అంటే తండ్రి కృప చేత, దేవుని కృప చేత, అలాగే క్రీస్తు యేసు రక్తం క్రీస్తు ద్వారా. ఇద్దరు చెప్పావు. దేవుని కృప చేత చెప్పావు, క్రీస్తు నందలి క్రీస్తు రక్తం విమోచనం చెప్పావు. ఇంకో పాత్ర ఎవరిది? మనుషుని యొక్క పాపం చేసిన మనిషి, మన విశ్వాసం వల్ల. ఇక్కడ 3 ఉన్నారు. థ్యాంక్ యూ అండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, ఆయన అంటే దేవుడు. 25వ వచనంలో పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, అంటే దేవుడు క్షమిస్తాడు, కృప చూపించి క్షమిస్తాడు. అలా కృప చూపించి క్షమించాలంటే దేవుడు ఏర్పాటు చేసింది యేసు ప్రభు యొక్క రక్తం. సో దేవుడు క్షమిస్తాడు. ఒక వ్యక్తిని విడిపించడానికి యేసు ప్రభు రక్తాన్ని ప్రోక్షించాడు, విమోచిస్తాడు.
యేసుక్రీస్తునందలి రక్తము ద్వారా మనకు విమోచనం. యేసు ప్రభు రక్తం కార్చాడు, దేవుడు సంకల్పించాడు, కృప చూపించాడు. మనం ఏం చేయాలంటే నమ్మువారు ఆయన కృప చేతనే మనం ఏం నమ్మాలండి? యేసు ప్రభు రక్తంలో నా పాపాలు కడగబడతాయి అనేది మనం నమ్మడం. ఇక్కడ నమ్మడం అంటే జబ్బులు తగ్గిపోతాయి కాదు, ఆరోగ్యం వచ్చేస్తుంది, అప్పులు తీరిపోతాయి, పెళ్ళిళ్ళు అయిపోతాయి, పిల్లలు పుట్టేస్తారు, ఇది కాదు నమ్మడం. క్రీస్తు రక్తములో మన పాపాలకి క్షమాపణ ఉంది. దిస్ హ్యాపెన్స్ బాప్తిజంలో ఇది జరుగుతుంది. అంటే విశ్వాసిగా మనం మారకముందు మనం చేసిన పాపాలను బట్టి బాప్తిజం పొందిన తర్వాత కూడా మనం చేస్తున్న పాపాలకు కూడా క్షమాపణ ఎక్కడుందండి? వచనం అడగట్లేదు, యేసు ప్రభు రక్తంలోనే ఉంది. సో బాప్తిజం పొందిన తర్వాత కూడా మనం చేసే తప్పిదాలకి యేసు ప్రభు రక్తమే క్షమాపణ, బాప్తిజానికి ముందు కానీ తర్వాత కానీ. అలాగని బాప్తిజం పొందిన తర్వాత ఇష్టానుసారంగా పాపం చేయమని కాదు. నువ్వు కంటిన్యూగా పాపంలో బ్రతికితే మాత్రం ఇంకా నీకు తీర్పు కోసం ఎదురు చూడటమే తప్ప వాడికి నిబంధన రక్తం ఉండదు అని చెప్పేసాడు హెబ్రీ పత్రికలో. పొరపాటు ఎప్పుడైనా మనం చేస్తే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఓవరాల్గా ఇక్కడ దేవుడు పాపం నుంచి విడుదల చేసి మనిషిని నీతిమంతుడిగా ఎలా తీరుస్తాడో ఆ పారాగ్రాఫ్ అక్కడ ఉంది. సో మీ అందరికీ ఇది అర్థమై ఉంటుంది. అయితే అలాగూ మనం చేయబడిన తర్వాత దేవుడు మనల్ని అంటే తన మెమరీలోంచి ఎరేజ్ చేసేస్తాడు మన పాపాలను. అప్పుడు నీతిమంతుడిగా ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. నీతిమంతుడు అనే మాట కేవలం దేవునికి చెందుద్ది. రైచియస్నెస్ అన్నారండి దాన్ని. అది కేవలం దేవునికి, లేకపోతే ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభుకి, పరిశుద్ధాత్మకు మాత్రమే చెందేది. వాళ్ళు మాత్రమే నీతిమంతులు, ఎవ్వడు నీతిమంతుడు కాదు. మనందరం ఎవరు అంటే నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళం. అంటే జస్టిఫికేషన్ అన్నారు దాన్ని. ఏంటంటే వాడు పాపం చేసినోడే, కానీ ఆయన పాపాలను ఎరేజ్ చేయడం వలన నీతిమంతులుగా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం అందరం నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళం, నీతిమంతులుగా చూడబడుతున్న వాళ్ళం తప్ప ఒరిజినల్గా మనం నీతిమంతులం కాదు. అలా పిలవబడేది దేవుడు మాత్రమే, లేకపోతే యేసు ప్రభు మాత్రమే. కాబట్టి దేవుడు పాపం నుంచి ఎలాగ విడుదల చేస్తాడనే దానికి మనందరికీ తెలుసు కాబట్టి చాలా ఈజీగా ఉందండి. కానీ ఈ కాన్సెప్ట్ ఒప్పించడం చాలా కష్టం. ఈ పాయింట్కి తీసుకొని రావడానికి 15 పాఠాలు చెప్తే తప్ప, లేకపోతే ఒక 10 సార్లు ఒక మనిషిని కలిసి 20 క్లాసుల్లో కూర్చోబెడితే తప్ప తన పాపాన్ని తాను ఎరగట్లేదండి. ఈరోజు పాపాన్ని ఎరగకుండా మనిషి బ్రతుకుతున్నాడు. అందులోంచి బయటపడిన మనందరం ధన్యులు. అంతే తప్ప పాపాన్ని పాపస్థితిని ఎరగకుండా నాలో మేము చిన్నప్పుడు బైబిల్ స్టడీలో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ అన్నాడు అనమాట, చెప్తున్న అన్నయ్యతో, అన్నయ్య నువ్వు అది 2002-3 ఆ టైంలో నువ్వు 2002లో ఇస్తావో 3లో ఇస్తావో 2004లో బాప్తిసం ఇస్తావో నాకు తెలియదు, జూలై 1వ తారీఖునే నాకు ఇవ్వు అని. అసలు పాపస్థితి అతను గమనించాడా, లేకపోతే జూలై 1 ఆయన ఏదో యానివర్సరీ బర్త్డే ఆ రోజు నేను కన్వర్ట్ అవుతానని. అసలు ఒక డేట్ కోసం కన్వర్ట్ అయ్యే వ్యక్తి అసలు అది కన్వర్షనే కాదండి. అంటే పాపం నుంచి విడుదల అనేది మనం బురదలో కూరుకుపోయి ఉన్నాము. అందులోంచి ఎలా బయటకు రావాలని ఆలోచించాలి తప్ప జనవరి 1 వస్తారండి, క్రిస్టమస్ రోజున తీసుకుంటాననొచ్చా, లేదా బర్త్డే రోజున తీసుకుంటాననొచ్చా, లేదా ఫారినర్స్ వచ్చినప్పుడు తీసుకుంటాననొచ్చా? ఒక వ్యక్తికి అర్థం కాలేదు. చాలా మంది పెళ్లికి ముందు బాప్తిసం పొందిన ఉన్నారు. పెళ్లి కోసం బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం, దేవుని కుమారుడుగా అవడం కోసం బాప్తిసం. అప్పుడు ఒక 1/2 అవర్ ఉంది కాబట్టి దేవుడు పాపం నుంచి విడుదల చేస్తే దేవుడు కుమారుడు ఒకటి ఎట్లు అనే మాట, లేకపోతే దేవుని పాపం నుంచి మనం విడుదల పొందగానే దేవుని కుమారుడు అవుతాము. ఆ దేవుని కుమారుడు అయ్యే పరిస్థితిలో ఏం జరుగుతుంది, అది 2వ పాఠం. అంటే దేవుని కుమారులుగా మనం ఉండడానికి సూచించబడ్డాము. పాపం నుంచి విడుదల పొందాలి అని అంటే రక్తంలో, యేసుప్రభు రక్తంలో విశ్వసించడం అంటే అర్థం ఏంటంటే, ఈరోజు చాలా మందికి యేసుప్రభు అంటే ఇష్టం అండి. యేసుప్రభు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు.
యేసు ప్రభు పేరు చెప్పలేని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన పుట్టలేదనే మాట ఎవరు చెప్పరు. కానీ ఆయన నా కోసమే పుట్టాడు, నా కోసమే ఈ భూమి మీదకి వచ్చాడు, నా పాపాల కోసం ఆయన ఏ పాపం చేయకుండా జీవించాడు, నా కోసం రక్తం కార్చాడు అని నమ్మడం, ఆ నమ్మడం ఎలాగా నమ్మువారు అన్నాడు కదా ఇక్కడ. దేవుడు ఒక క్రియను ఏర్పాటు చేశాడు దానికి. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడని నమ్మడం కాదు, యేసు ప్రభు చాలా గొప్పోడని నమ్మడం కాదు. ఆయన మహాపురుషుడు, నెల్సన్ మండేలా లాగా, మదర్ తెరీసా లాగా, అబ్రహాం లింకన్ లాగా ఆయన గొప్పోడని నమ్మితే సరిపోదు. ఆయన నా కోసమే భూమి మీదకి వచ్చాడని నమ్మడం, ఆయన నా కోసమే మరణించాడని నమ్మడం దేవుడికి ఇష్టం. అప్పుడు ఆయన నా కోసమే మరణించాడని నమ్మడం అంటే ఏంటది? ఆయన మరణంలో పార్టిసిపేట్ చేయడం. ఎవరైతే ఇందాక అంటే బాప్తీసం అనే మాట ఎవరు అన్నారు, బాప్తీసం అనే కార్యక్రమంలో ఏం జరుగుతుందంటే క్రీస్తుతో పాటు ఒక వ్యక్తి మరణిస్తున్నాడు, సమాధి చేయబడుతున్నాడు, తిరిగి లేస్తున్నాడు. అది రోమపత్రిక 6వ అధ్యాయంలో ఆ పారాగ్రాఫ్ వివరించాడండి. ఒక వ్యక్తి బాప్తీసంలో ఏం చేస్తాడంటే యేసు ప్రభు మరణంలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో బాప్తీసం తీసుకుంటే క్రీస్తు మరణంలో పార్టిసిపేట్ చేస్తున్నట్టు, యేసు ప్రభు రక్తాన్ని నువ్వు నమ్ముతున్నట్టు, ఆ రక్తంలో నువ్వు పాపక్షమాపణ నీకు కలుగుతుందని నువ్వు విశ్వసించినట్టు, కాబట్టి దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. అది ప్రొసీజర్. అంతే తప్ప నాకు ఇష్టం అంటే, నేను ఇందాక చెప్పాను కదండి, లాస్ట్ ఇయర్ మా వైఫ్ వాళ్ళ అక్కగారు చనిపోయారని. ఆమె బెడ్ మీద ఉన్నప్పుడు లాస్ట్లో ఏం చేశారంటే, అమ్మ ప్రార్థన చేయమ్మా, చిన్నప్పుడు నువ్వు చర్చ్కి వెళ్ళే. షీ వాజ్ నాట్ బ్యాప్టైజ్డ్. కానీ బెడ్ మీద ఏం చెప్తున్నారంటే ఇంక ఈమె కొన్ని గంటల్లో లేకపోతే ఒక 2 రోజుల్లో చనిపోతుంది అనగా, ఆ 2 రోజులు గట్టిగా ఆమె చేత ప్రేయర్ చేయించేస్తున్నారు. ప్రేయర్ చేయించేసి వాక్యం చదివించేసి ఆ లాస్ట్ చనిపోయే ముందు ఆ మాటలు చెప్పారు కాబట్టి ఆమె ప్రార్థన చేసింది కదా, దేవుని చేత రక్షించబడుతుందిలే, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి క్రియ లేకుండా అంటే పాప క్షమాపణ విషయంలో యేసు ప్రభు రక్తాన్ని విశ్వసించకుండా మనసులో మాట అనేసుకుంటే సరిపోద్దా? జరగదండి. ఆవిడ నాకు బంధువు కావచ్చు, మా వైఫ్కి సొంత అక్క కావచ్చు. వాస్తవం ఏంటంటే యేసు ప్రభు నాకు ఇష్టం అండి, ఆయన అంటే నాకు ఇష్టం అండి, ఆయన నేను ప్రార్థన చేశానండి, మేము ఎప్పుడు కానుకిస్తామండి, చందా వేస్తామండి, సరిపోదండి. కాబట్టి ఇక్కడ దేవుడు కుమారుడయ్యే ప్రోగ్రెస్ ఒకటి ఉందండి. ఆ ప్రోగ్రెస్లో ఎవరైతే కడగబడతారో వాళ్ళు దేవుని కుమారులు అవుతారు. అలాగే దేవుని కుమారులు అయితే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటో అన్నీ కాకపోయినా కొన్ని ఇక్కడ 2 విషయాలు చెప్తాను. దేవుని బాప్తిజం తీసుకోగానే కలిగే ఆశీర్వాదం. ఒక్క నిమిషం. బాప్తిజం తీసుకోగానే కలిగే ఆశీర్వాదం పరిశుద్ధాత్మ అనే వరం పొందుట. ఇక్కడ నాకు ఇచ్చిన మెటీరియల్లో కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడుట. దేవుని కుమారుడైతే మనకు అనుగ్రహింప గొప్ప అసలు ముందు దేవుడు ఎవరండి? సర్వ సృష్టికర్త. ఆయన ఆకాశాన్ని సింహాసనంగా వేసుకొని భూమిని పాదపీఠంగా ఉన్న ఆయన మనల్ని చూసి కుమారుడు అని పిలవడం గొప్ప సంగతి అండి. సో ఎలాగో మనం దేవుని కుమారులు అవుతున్నాం? పాపం నుంచి విడుదల పొంది బాప్తిసం ద్వారా. ఆ కుమారులు అయితే కలిగే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఇమ్మీడియట్గా నిజానికి దేవుడు పరలోకంలో ఉంటాడు, కానీ నువ్వు దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చే పరిశుద్ధాత్మ అంటే దైవత్వం అనే కాన్సెప్ట్లో దేవుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మ అనే సంగతిని మీకు తెలియజేస్తారు, లేకపోతే చెప్పే ఉంటారు. పరిశుద్ధాత్మను దైవత్వంలో ఒకరు ఆయనను నీలోకే పంపించి నువ్వు దేవుని కుమారుడివి అని సాక్ష్యం ఇచ్చేటట్టుగా చేస్తున్నాడండి. కాబట్టి ఈరోజు మనం బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరంగా పొందుతున్నాము. అది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 30, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో ఆ విషయం ఉంది. చదువుతారా? పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనందరం పొందుతాము అనే మాట వాడాడు.
పరిశుద్ధాత్మ మనలోకి వస్తే ఏం జరుగుద్దండి? రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే ఎవరు దేవుని కుమారులు అవుతారు అంటే దేవుని ఆత్మచేత నడిపింపబడేవారు. పరిశుద్ధాత్మ నీలో ఉండి నిన్ను నడిపిస్తాడండి. అది గొప్ప ఆశీర్వాదం. అంటే మనుష్యాత్మ నువ్వు చంపేశావు, నీలో పరిశుద్ధాత్మని నింపుకున్నావు. ఇక్కడ నుంచి ఆయనే నీకు లోపల నుండి గైడ్గా ఉంటాడు. నువ్వు ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో. కాబట్టి బాప్తిజం పొందిన మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీలో మీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, మీ ఆఫీస్లో మాట్లాడేటప్పుడు, మీ ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడేటప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న కుమారుడివి, లోకస్తుడిగా బిహేవ్ చేయడానికి లేదండి. మీలో ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారు, సడన్గా బండి ఏదైనా అడ్డొచ్చింది, మీరు ఎలా వ్యవహరిస్తారు? ప్రకాశం గారిని అడుగుతుంది. అయ్యా, మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు, డ్రైవ్ చేస్తున్నప్పుడు చెప్పండి. వెంకటలక్ష్మి గారు. డ్రైవింగ్ చేత కదని చెప్పి మీరు వెంటనే అవతల తిడుతున్నామండి. మనం పరుషంగా మాట్లాడుతున్నాం. సడన్ గా మనం అప్పుడు దేవుని కుమారులో మర్చిపోతున్నాం. ఎవరైనా మనకి అభ్యంతరంగా హలో చెప్పండి. స్పీకర్ ఆన్ అవుతుంది అందుకని ఏంటి సార్? వస్తుంది వెంకటలక్ష్మి అంటే మా ఆవిడ పేరు, మా పేరు కూడా పడుతుందా? వెంకటలక్ష్మి అనే వస్తుంది. సరే సరే అండి, మ్యూట్ లో ఉన్నారు కదా. అంటే మనం దేవుని కుమారులు అని పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాడు మర్చిపోయి మనం వెంటనే తిట్టేస్తున్నాం. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ పొందేవాడు మన లోపల ఒక ఆయన ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడు. నువ్వు ఎలా మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలో, ఇతరులతో ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో. కాబట్టి దేవుని కుమారునికి ఇచ్చే గొప్ప వరం ఏంటంటే దేవుని ఆత్మ మనలో లోపల నుండి మనల్ని నడిపించడమే కాకుండా ఇంకొక మాట మాట్లాడాడండి. 15వ వచనం చదువుతారా? అదే 16వ వచనం. రోమపత్రిక 8:16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షిస్తున్నాడు. మనం దేవుని పిల్లలు మన సాక్షి వస్తున్నాడు. అంటే నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమారుడివి అని పరిశుద్ధాత్మ మనతో సాక్షి ఇస్తున్నాడు అంటాడు. అది గొప్ప ఆశీర్వాదం. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉండి నడిపించడం వల్ల మనం దేవుని కుమారులు. ఇంత పాపం చేసే స్థితిలో ఉన్నప్పుడు, పాపిగా ఉన్నప్పుడు పొందలేని ఆశీర్వాదం, ఈ ఆశీర్వాదం చాలా తేడా ఉంది. నాతో ఓ సండే స్కూల్ అబ్బాయి, అన్న నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఉన్నాను, మీరు చెప్పిన వాక్యాలన్నీ కనెక్ట్ పెడుతున్నాను, పాటలు పాడుతున్నాను, ఆరాధనకు వస్తున్నాను. చిన్నప్పటి నుంచి 5th తనకు తెలిసినప్పటి నుంచి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో ఉన్నాను. ఇప్పుడు నేను పాపం చేస్తున్న ఫీలింగే నాకు లేదు. యథార్థంగా మంచోడండి. మరి నేను ఏ పాపాన్ని జయించి నేను బాప్తిజం తీసుకొని పరిశుద్ధుడు అవ్వాలి? నేను నీట్గానే బ్రతుకుతున్నాను కదా అని అడిగాడు. ఆయన క్వశ్చన్లో చాలా న్యాయం అనిపించింది నాకు. ఏంటంటే దాన్ని ఇప్పుడు ఆయన ఎందుకు బాప్తిజం తీసుకోవాలి? నాకు తెలిసి నేను పాపం చేయలేదు. ఓ 13 years అబ్బాయి మాట్లాడుతున్నాడు. ఏమైనా చిన్న చిన్నవి ఏమైనా అమ్మతో ఇది లేదు, అక్కడికి అరే ఆటకి వెళ్ళొద్దురా అంటే వెళ్ళను అని చెప్పేసి ఆటకి వెళ్ళిపోయాను. అలాంటివే తప్ప నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరి దగ్గర ఏం దొంగతనం చేయలేదు, ఏది తప్పు చేయలేదు. ఇప్పుడు నేను 13 సంవత్సరాలు 14 సంవత్సరాల అబ్బాయి అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు మీరేమో లేదా నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే ఉంటాను నీట్గానే,
అప్పుడు 15 ఇయర్స్ వస్తే నాకు మీరు 15 ఇయర్స్ వస్తే మనం బాప్తిసం పొందాలని చెప్తున్నారు. అంటే 15 ఇయర్స్ వస్తే పొందాలని కాదు, పాపం చేస్తే పొందాలని చెప్తున్నారు. పాపం చేసిన పరిస్థితి నాకేమీ లేదు అని అన్నాడండి. ఇప్పుడు చెప్పండి, దానికి ఆయన అడిగే ప్రశ్నలు న్యాయం ఉంది. అప్పుడు నేను చెప్పాను, ఇంతవరకు నువ్వు తల్లి చాటు బిడ్డగా ఉన్నావు. ఇప్పుడు నీకు ఒక అవకాశం ఉంది. ఏంటి అని అంటే, నువ్వు కేవలం అమ్మా నాన్న తీసుకొస్తున్న సండే స్కూల్ పిల్లడగానే వస్తావా, పరిశుద్ధాత్మ నీలో ఉండి నువ్వు దేవుని కుమారుడివి అని చెప్పే భాగ్యం ఒక్క యేసు ప్రభు ద్వారానే జరుగుద్ది. జనరల్గా నువ్వు వస్తే కాదు. యేసు ప్రభుకి నువ్వు ఓటేస్తే, లేకపోతే యేసు ప్రభు నా ప్రభువు అని అంటే, మీరందరూ బాప్తిసం ఏమన్నారండి? యేసు ప్రభు నా ప్రభువు అని ఒక ప్రమాణం చేసామండి. మనం పెళ్లిలో వైఫ్తో ప్రమాణం చేసాం. ఒకవేళ స్త్రీలు అయితే, మీరు సిస్టర్స్ అయితే మీ భర్తలతో ప్రమాణం చేశారు, రైట్? ఆఫీస్లో మీ ఆఫీస్లో పనిచేస్తాను, ఈ ప్రెమిసెస్ ఏవి పాడు చేయను అని మీరు నిబంధన చేశారు. మనందరం కొన్ని నిబంధనలు చేసాం. పెళ్లిలో కూడా నిబంధన చేసాం. మనం బాప్తిసంలో కూడా ఒక నిబంధన చేసాం, యేసు ప్రభు నా ప్రభు అని. యేసు ప్రభు నా ప్రభు అని అంగీకరించిన వ్యక్తికే కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని కుమారుడయ్యే ఆశీర్వాదం, సంఘంలో అవయవంగా మారే అవకాశం. యేసు ప్రభు రక్తం నాకు పనిచేస్తుంది తప్ప, నువ్వు ఎంతకాలం సండే స్కూల్కి వచ్చేస్తాను అని అన్నా, సండే స్కూల్ నుంచి చర్చికి వచ్చేస్తాను అన్నా సరే నీకు పనిచేయదు బాబు. నువ్వు ఇప్పుడు లేకపోతే లోకంలో ఉంటావా, దేవుల్లో ఉంటావా, దేవుడు లేకపోతే యేసు ప్రభుని ప్రభు అని అంగీకరిస్తావా, నోటితో అంగీకరించవా అనే సమయం వచ్చింది. వచ్చినప్పుడు నువ్వు అంగీకరిస్తావా, అంగీకరించవా అని అడిగాను. అంగీకరిస్తానండి. ఇప్పుడు దాకా నువ్వు పాటలు పాడినట్టు కాదు, దేవుడు అంటే నాకు ఇష్టం అన్నట్టు కాదు, ఒక క్రియ ఉంది దానికి. అందుకే మీరు చూడండి, మనం ఎప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకోం, లేదా యేసు ప్రభుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోం? డైలీ జ్ఞాపకం చేసుకుంటాం. డైలీ ఉదయం నుంచి సాయంత్రం వరకు, బయటకు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, తిన్నప్పుడు. కానీ ఒక ఆజ్ఞ ఏర్పాటు చేశాడు ఆయన. ఎవరైతే దీన్ని చేస్తారో వారు నన్ను జ్ఞాపకం చేసుకున్నారని నేను నమ్ముతాను అని. జ్ఞాపకం ఉందా మీకు ఆ మాట? నేను చెప్పిన దేని గురించి మాట్లాడుతున్నాను? మీరు ఎవరైనా నేను దేని గురించి మాట్లాడుతున్నానో చెప్పగలరా? లార్డ్ సప్పర్. థ్యాంక్స్ అమ్మా. లార్డ్ సప్పర్లో ఆయన ఏమన్నాడండి? దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. అది నువ్వు చేస్తేనే నువ్వు యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకున్నావని ఆయన ఓకే చేస్తాడు. డైలీ నువ్వు చాలాసార్లు ప్రేయర్ చేయొచ్చు, కానీ ప్రభు దినాన్న పని చేస్తేనే నువ్వు దేవుని జ్ఞాపకం, లేకపోతే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నట్టు. అది ఎలాగో ఆ సండే స్కూల్ అబ్బాయితో కూడా నేను అదే చెప్పాను. నువ్వు క్రీస్తుని ప్రభు అని ఆయన చెప్పిన పద్ధతిలో, ఆయన మరణంలో నువ్వు పార్టిసిపేట్ చేస్తే, నువ్వు పార్టిసిపేట్ చేయడానికి నీకు అభ్యంతరం ఏ లేదంటున్నావు. నువ్వు పార్టిసిపేట్ చేస్తే తప్ప నువ్వు దేవుని కుమారుడవు, పరిశుద్ధాత్మ నీలో వచ్చి నివసించడం లేదన్నా. క్రీస్తునందు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి తెలుసండి? ఎఫ్సి పత్రిక మీరు చదవండి, 1వ అధ్యాయంలో క్రీస్తుల ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. పరలోకంలో అమూల్యమైనవి, అత్యధికమైనవి, కౌంట్లెస్ అన్నాడు. ఆ వాగ్దానాలన్నీ నీకు ఇస్తానన్నాడు. వాటికి వారసులు అవ్వాలి అంటే యేసు ప్రభు అనే తెర ద్వారా లోపలికి వెళ్తే తప్ప అవ్వదండి. కాబట్టి ఎలాగో నువ్వు నెగ్లెక్ట్ చేస్తావు? లేదన్నా. కాబట్టి బాప్తిసం అనేది నువ్వు పాపం చేయకపోవచ్చు, వెరీ గుడ్, నైస్, ఇలాగే బ్రతుకు తర్వాత కూడా. కానీ బాప్తిసాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయడానికి లేదు. కాబట్టి నేను ఇంజనీరింగ్ తర్వాత తీసుకుంటాను, ఇంకా 20 ఏళ్ళ తర్వాత తీసుకుంటాను, 60 ఏళ్ళ తర్వాత తీసుకుంటాను అక్కర్లేదండి. ఒక వ్యక్తి దేవుణ్ణి యాక్సెప్ట్ చేయాల్సిన వయసు వచ్చినప్పుడు, యుక్త వయసు వచ్చినప్పుడు, ఆయన దేవుని సన్నిధిలో దేవుని కుమారుడుగా మారడానికి, మరి ముఖ్యంగా ఈరోజు మనం చదువుకున్నట్టు, ఒకడు అబ్రహాం సంతానంగా మారితే తప్ప దేవుని కుమారుడు అవడండి. అబ్రహాం కుమారుడుగా మారుతావా? అబ్రహాం కుమారుడుగా మారాలి అంటే అబ్రహాంకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఒకటి ఉంది, ఆకాశ నక్షత్రాలంత కుమారులు చేస్తానని. అది క్రీస్తు ద్వారానే జరుగుతుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం
అబ్రహాం సంతానం అయితేనే నువ్వు దేవుని సంతానం అవుతావు. అది క్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. గలతీ పత్రిక 3వ క్రీస్తు అధ్యాయం. సంబంధులైతే ఆ పట్టణంలో అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అంటే అబ్రహాము సంతానం అయితే తప్ప ఒక వ్యక్తి దేవుడు వారసుడు అవడు. దేవుడు వాగ్దానం చేసింది ఇవ్వడండి. ఇక్కడ అబ్రహాం సంతానం అవ్వాలి అని అంటే నేను సండే స్కూల్ వరకు వస్తున్నాను కదండి, కాదు, సరిపోదు. సండే స్కూల్ లెవెల్ వేరు. ఇప్పుడు నువ్వు అబ్రహాం సంతానం అయితే తప్ప మనం ఎవరు అబ్రహాం సంతానం కాదండి. ఒరిజినల్ గా యూదులు మాత్రమే, సున్నత పొందిన యూదులు మాత్రమే అబ్రహాం సంతానం. కానీ దేవుడు అలాంటి అవకాశాన్ని యేసు ప్రభు ద్వారా అనుగ్రహించాడు. క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానంలో పాలిభాగస్తులు అవ్వాలంటే ఒక వ్యక్తి దేవుని కుమారుడు అవ్వాలి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం ఇస్తాడు. దాంట్లో 1-2 కాదండి, అంతకంటే గొప్ప స్థితి లేదు. దేవుని కుమారుడు అని మనం పిలిపించుకునే దానికంటే గొప్ప స్థితి లేదండి. ఈరోజు మనం హయ్యర్ లెవెల్లో ఉండాలని, ఒక సిఇఓగా ఉండాలి, లేకపోతే నా డిపార్ట్మెంట్లో నేను ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వాలి అని మనం ఆశిస్తాం. మంచి పొజిషన్, మంచి డిపార్ట్మెంట్లో నాకు ఒక పోస్ట్ కావాలని. అన్నిటికంటే గొప్ప స్థితి ఏంటంటే దేవుని కుమారుడుగా ఉండే స్థితి. ఆ స్థితి కంటే గొప్ప స్థితి లేదు. అది కేవలం యేసు ప్రభు రక్తం ద్వారా విశ్వసించి అబ్రహాం సంతానం అయితే తప్ప ఒక వ్యక్తికి దక్కదు. అలాంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం ఆనందించాలి. నా పాఠం అయితే అయిపోయింది. మీలో ఎవరైనా ఇంకేమైనా క్వశ్చన్స్ అడుగుతానంటే అడగండి. లాస్ట్ 10 minutes ఉంది. ఈరోజు మనం నేర్చుకున్న పాఠాన్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తున్నాను. పాపం అంటే ఏంటి, పాపం యొక్క డెఫినేషన్స్ ఏంటి, పాపం ఒక వ్యక్తిని ఎలా చుట్టుకుంటది, పుట్టుకతో వస్తుందా లేకపోతే మనం చేస్తే వస్తుందా అనే సంగతులు చూసాము. పుట్టుకతో రాదు అనే సంగతిని గమనించాము. ఎందుకంటే చిన్నపిల్లలతో దేవుని రాజ్యం అనే మాట వాడకూడదు. చాలా వచనాలు, ఇప్పుడు 1-2 వచనాలను బేస్ చేసేసుకొని మనం డిక్లేర్ చేసేస్తే చాలా వచనాలు తప్పు అయిపోతాయి. కాబట్టి 3-4 తరాలని వాళ్ళు శిక్షిస్తాను అనే మాటను పట్టుకొని పుట్టుకతో పాపం ఉంది అని అనుకుంటే దేవుడు నరులు యథార్థవంతులుగా పుట్టించాడనే మాట తప్పు అయిపోద్ది. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం అనేది తప్పు అయిపోద్ది. చిన్నపిల్లలదే దేవుని రాజ్యం అనే మాట చాలా తప్పు అయిపోతాయి. కాబట్టి అట్లా కదా, ఎప్పుడు బైబిల్ని ఒక్క వచనం ద్వారా డిక్లేర్ చేయొద్దు. దానికి సంబంధించిన ఆ కాన్సెప్ట్కి సంబంధించి మిగిలిన వచనాలన్నీ చదవాలండి. అప్పుడు పాపం మనం చేస్తే వస్తుంది, పుట్టుకతో రాదు. అప్పుడు చేసిన మనిషికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుందో చూసాం. ఆ మనిషి దాని నుంచి బయటపడడం ఎలాంటిది, ఎలా జరుగుద్ది, ఏం చేసినా బయటపడ్డం దేవుడు క్షమిస్తే తప్ప. ఆ క్షమించాలంటే దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడని చూసుకున్నాం. ఒకవేళ అలాగూ ఆ నియమాన్ని పాటించి ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క మరణంలో పార్టిసిపేట్ చేస్తే మాత్రం దేవుడు క్షమిస్తాడు. అప్పుడు అతన్ని నీతిమంతుడిగా తీరుస్తాడు. దేవుడు తన కుమారుడు అని పిలుస్తాడు. ఎలా కుమారులు అవుతారు అంటే ఇదే ప్రక్రియ. ఆ కుమారుడైన వ్యక్తి అబ్రహాము సంతానం అవుతాడు. ఆ కుమారుడైన వ్యక్తి, నేను చాలా వచనాలు చదివించలేదు, ఆ కుమారుడైన వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుతాడు. అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదండి. ఇంకా క్రీస్తునందలి ఆశీర్వాదాలు అనేక ఉన్నాయి. కేవలం పరిశుద్ధాత్మ అవడమే కాదు, పరిశుద్ధాత్మ పొందడమే కాదు, లేకపోతే అబ్రహాం సంతానం అవడమే కాదు, ఇంకా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి మీకు వేరే క్లాసెస్లో వివరిస్తారు. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ప్రవీణ్ చెప్పండి. మేకలకు రక్తం వచ్చి పాపం తీయలేదని చెప్పినారు కదా, ఇప్పుడు పాత నిబంధనలు వచ్చి అదే కదా బలి ఇచ్చి పాపం పోయేదానికి చేశారు కదా. ఇప్పుడు చేయకూడదని చెప్పినారు. ఇప్పుడు దానికి ఏం డిఫరెన్స్? యాక్చువల్గా
పాత నిబంధనలో కూడా మీరు ఒకవేళ అంటే మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత లేవి కాండం ఒకసారి చూడండి. ఫస్ట్ 8 చాప్టర్స్లో ఉన్నది ఈ కాన్సెప్ట్. మీరు పొరపాటున పాపం చేసినప్పుడు, మీరు పొరపాటున తప్పిదము చేసిన ఎడల, మీరు పొరపాటున ఏదైనా పాపం చేసిన ఎడల అన్నాడు తప్ప పాపం చేస్తే బలి ప్రవేశపెట్టలేదు. అంటే పాత నిబంధనలో ఎవరైనా పాపం చేశారనుకోండి, వాడికి ఒక గిల్టీ ఉంటుంది. నేను తప్పు చేశాను దేవుని సన్నిధికి రాలేను. మరి ఆ గిల్టీ నుంచి ఎలా బయటపడాలి? దేవునితో ఎలా సమాధాన పడాలి? మనకి దేవునికి సమాధానం లేకపోతే మనం ప్రేయర్ చేయలేం. మీరు ఎవరైనా చూడండి, మీరు తప్పు చేసిన తర్వాత ప్రేయర్ చేయలేరు. ఆ అసమాధానం అలా ఉండిపోద్ది. మనకి ఎలా పోయిందని మనం నిర్ధారించుకుంటాం. కాబట్టి పొరపాటు తప్పు చేసినప్పుడు మీరు ఈ ప్రక్రియ చేసి మిమ్మల్ని దేవుడు క్షమించాడని మీరు నమ్మండి అని చెప్పాడు. అది దేవుడు ఏర్పాటు చేశాడు. బలి ఏర్పాటు చేసింది దేవుడే. అయితే వీళ్ళు ఏం చేశారంటే, బలి అర్పిస్తే పాపం పోద్ది కాబట్టి ఈ నెలలో నేను చాలా తప్పులు చేస్తాను, చాలా బళ్ళు అర్పించేద్దాంలే అని చెప్పి బళ్ళు అర్పించడం స్టార్ట్ చేశారు. పాపం చేయడం, బళ్ళు అర్పించడం, పాపం చేయడం, బళ్ళు అర్పించడం. బళ్ళు అర్పించేస్తే పాపం పోతుంది కదా అనుకున్నారు. అందుకోసమే యెషయా గ్రంథం రాయబడింది. అందుకోసమే మరొక గ్రంథం, లేకపోతే మీ బలుల వల్ల నాకు వెక్కసం అయిపోయింది అన్నాడు. అంటే బలులు అర్పించడం దేవునికి ఇష్టం లేదు, పాపం చేయకుండా ఉండడం ఇష్టం. కానీ బలులు ఎక్కువైపోయాయి. అందువల్ల జంతు బలుల వల్ల పాపం పోదు. అది కేవలం మీరు దోషారోపణ మీరు ఫీల్ అవ్వకుండా దాని నుంచి బయటపడడానికి దృశ్యరూపంగా ఏర్పాటు చేశాడే తప్ప ఒరిజినాలిటీ అందులో లేదు అని చెప్పడానికి క్రీస్తు బలి ద్వారా వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆ తర్వాత ఇంకా ఆ జంతు బలులు అనేవి కొనసాగలేదు. అది కేవలం వారి మనస్సాక్షి దోషారోపణ చేయకుండా ఉండడం నిమిత్తమే జంతు బలులు ఏర్పాటు చేశాడు తప్ప అది పర్మనెంట్ కాదు. అది తాత్కాలికంగా 1500 years ధర్మశాస్త్రం ఉన్నంత వరకు మాత్రమే అవి పనికొస్తాయి. ఎప్పుడైతే పస్కా పశువు ఒరిజినల్గా యేసు ప్రభుని కూడా పస్కా పశువు అనే మాట వాడారు. ఆయనకి నిర్దోషమైన రక్తం అది అర్పింపబడిన తర్వాత ఈ జంతు బలులు అన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. అది నాకు ఇప్పుడు యేసు ప్రభు వచ్చి పలానా మనిషి నాకు లోకంగా అందరికి కోసం నేను బలి అవుతాను చెప్పి ఆయన మనస్పూర్వకంగా అర్పించుకున్నాను అనమాట. రైట్? అవునండి, అంతే. అంటే ఇప్పుడు జంతువులు వచ్చి ఎవరి కోసం బలి అయిపోతున్నాయి వాడికి తెలియదు కదా. అది కూడా ఒక లాజిక్ అవుతుంది. అవును, వాటికి తెలియదు. అప్పుడు తెలియనప్పుడు మనిషి నిమిత్తమే జంతువులు బలైనవి తప్ప, అంటే జంతువులు పుట్టి చనిపోవడానికే పుట్టాడు. వాటికి ఏమీ ఆత్మ లేదు, మనలాగా వాటికి ఇంకొక పరలోకం నరకం అనేది ఏమీ లేదు. అవి స్వాభావికంగా పుట్టి చంపబడడానికే పుట్టాయి అనే మాట వాడాడు. స్వాభావికంగా పుట్టి చనిపోవడానికి. అయితే మనకి 2 minutes కాల్ అయిపోద్ది. ఏమైనా డౌట్స్ ఉంటే నా నంబర్ చెప్తాను, ఒకసారి రాసుకోండి. 98505358 98505358. మీరు సురేష్ గారిని సంప్రదించండి, లేదంటే నేను నంబర్ అంటే కాల్ అయిపోతుంది కాబట్టి మీ డౌట్లు మధ్యలో ఉండిపోతే నాకు ఫోన్ చేయొచ్చు ఎవరైనా. 98505358. మీకు ఆన్సర్ చేస్తాను నేను. 2 minutes మన మీటింగ్ ఎండ్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ సెషన్ స్టార్ట్ అవుదాం. ప్రవీణ్ గారు మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. అందరికీ థ్యాంక్ యూ. వందనాలండి. ఇంతవరకు ప్రాక్టికల్ గా మంచి ఎగ్జాంపుల్స్ తో మనకి వాక్యాన్ని వివరించినందుకు, పాపం నుండి ఎలా విడుదల పొందాలని. మీ డౌట్స్ ఏమైనా ఉంటే మెసేజ్ పెట్టండి, వాటికి కాల్ చేయడం ద్వారా మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. బ్రదర్ నెంబర్ ఇచ్చారు, నా నెంబర్ కూడా మీకు తెలుసు కాబట్టి. సహోదరులు శ్రావణ్ గారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం.
మహాగండను మిక్కుల ప్రేమగల మా ప్రియ పర్లకు తండ్రి, మహిమగల మాదేవ, ఈ యొక్క సమయం తండ్రి, ఈ యొక్క క్లాస్ ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. దాన్ని బట్టి మీకు వేలాది వందలు తండ్రి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి. నాయన నేర్చుకున్న వాక్యం తండ్రి మా మనసులో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. వాక్యాన్ని వివరించిన సహోదరులకు తండ్రి, అలాగే సురేష్ అనేది కూడా తండ్రి మీకు తోడుని సహాయం దయచేయండి తండ్రి. వారు చేసిన పరిచయని అభివృద్ధిపరచండి తండ్రి. మోహన్ మాధవ మీ యొక్క రాజ్య సువార్తలో తండ్రి విశ్రాంతిలో మమ్మల్ని కూడా పాల్గొనగా ఉంటుంది సహాయం దయచేయండి. మరి ఎక్కువగా మీకు వాక్యం నేర్చుకోవడం సహాయం దయచేయండి. క్రీస్తునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ